వేద సంస్కృతి పరిషత్ వారి అంతర్జాల ఉపన్యాస ధారా కార్యక్రమానికి వచ్చిన వారికి వస్తున్న వారికి అందరికీ కూడా సాదర నమస్కారం. ఈరోజు మనం నవగ్రహాలలో దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. కేవి గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. కేవి అనే పేరుతో ఉన్న వారు దయచేసి మ్యూట్ చేసుకోండి. దయచేసి అందరికీ ఒక చిన్న విన్నపం, మీరు మీ ముందున్నటువంటి ఈ మీటింగ్ దాంట్లో మీ మైక్రోఫోన్ని ఆఫ్ చేసి ఉంచండి. మీరు మాట్లాడుతున్నప్పుడే దాన్ని ఆన్ చేయండి, ఎందుకంటే అది ఇతరుల వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి మన ఇంట్లో మాట్లాడుకునే మాటలన్నీ వినబడుతుంటాయి. అందరికీ మరొకసారి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్యంగా శుక్రుడు మనకి ముందుకు స్ఫురింపజేశాడు, తన దిశాకాలంలో తాను ఏం చేస్తాడు అని. మామూలుగా జ్యోతిషం కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకైనా శుక్ర మహర్దశ వచ్చింది అంటే ఏదో బ్రహ్మాండంగా వెలిగిపోతారు అని. ఎందుకంటే శుక్రుడే అందరి పంచతారా గ్రహాలలో వెలిగే చుక్క, వేగు చుక్క అంటాం. అలాంటి శుక్రగ్రహం యొక్క ఆశీస్సులతో, ఆయన కరుణతో ఈనాడు మనం ఆయన దిశాకాలంలో ఏమి జరగవచ్చు, అన్ని లగ్నాల వారికి అన్ని నక్షత్రాల వారికి ఎప్పుడు ఆయన దిశాకాలం వచ్చే అవకాశం ఉంది. ఆయన దిశ మహాదశాకాలం కనుక రాలేకపోయినట్టయితే ముందుగా మరి అంతర్దశాకాలాలు ఎప్పుడొస్తాయి, ఇలాంటి వివేచన చేసి మనం ఈరోజు వారి ఫలితాలు చెప్పుకోవడానికి కూర్చున్నాం. ఈరోజు మిత్రులు చాలామంది తమ ఉత్సాహం చూపించారు, వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఎంత చిన్న మాట అనిపించినా, అంటే 2-3 నిమిషాల సేపే మాట్లాడాలనుకున్నా కానీ మాట్లాడవచ్చు. ఎందుకంటే మన జ్యోతిర్వాణి అందరి కోసం, అందరి వాణి వినడం కోసం, అందరి వాణి అందరూ వినడం కోసం. అందరం మళ్ళొకసారి ఆరంభిద్దాం. ఈ చర్చకి ముఖ్యంగా ముందు ఉపోద్ఘాతం అంటూ నేను ఆల్రెడీ ఇంతకుముందు గ్రూపులో శుక్రుడు అనే పేరుతో ఒక 10 స్లైడ్స్తో ఉన్నటువంటి చిన్న సమాచారం ఇచ్చాను. దాని ప్రకారం శుక్ర మహర్దశ ఎప్పుడు రావచ్చు, ఇవన్నీ మనకి తెలిసినవే, కానీ వీటి వైపు మనం ఎక్కువగా ఆలోచించాం. వస్తుంది శుక్ర మహర్దశ వస్తుంది అనుకుంటాం. అలా కాకుండా శుక్ర మహర్దశ ఎప్పుడు వస్తుంది, అంతర్దశలు ఎప్పుడు వస్తాయి అని మనం పరికించినప్పుడు మామూలుగా అశ్విని, మఖ, మూల, భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రం వాళ్ళకి, ఈ నక్షత్రాలలో జన్మించిన వాళ్ళకి ఈ శుక్ర మహర్దశ మొదటిదన్నా అవుతుంది, రెండవదన్నా అవుతుంది. మొదటిది అయ్యింది అంటే 20 సంవత్సరాల పాటు ఉంటుంది, రెండవది అయ్యింది అంటే కేతుది 7 సంవత్సరాల తర్వాత వస్తుంది. సో ఈ క్రమంలో నడి వయస్సు వచ్చేలోగా శుక్ర మహర్దశ వస్తుంది. నడి వయస్సు దాటిన తర్వాత ఎవరికి వస్తుంది అనేది కూడా నేను దాంట్లో ఇచ్చాను. తర్వాత మలి వయస్సు, అంటే మరి వయసు అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత వస్తే అప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఎలా ఉండబోచ్చు. సో ఈ విధంగా శుక్ర సంబంధమైనటువంటి ఫలితాలను తెలుసుకోవడానికి దశాకాలంలో మన ముందు మిత్రులు చాలామంది ఉన్నారు. వారి యొక్క జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు వచ్చిన మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని, ఈ ఇతివృత్తాన్ని ఆస్వాదిస్తారని, మంచి మంచి విజ్ఞానంతో మాట్లాడే వాళ్ళందరూ కూడా మనకి ఎంతో వెలుగు చూపిస్తారని, ఆ వేగు చుక్క ద్వారా వెలుగు చూపిస్తారని కోరుకుంటూ స్వాగతం అందరికీ. ఆరంభించేవారు ముందు చెయ్యెత్తచ్చు, చెయ్యెత్తితే వారిని పలుస్తాను. వారందరూ అయిన తర్వాత మళ్ళీ మనకి గురువు గారు ఎంవి శర్మ గారు తర్వాత వారు మాట్లాడతారు. డాక్టర్ నేమాని వంశీ గారు ఆల్రెడీ చెప్పారు నేను మాట్లాడతానని, వారిని ఆరంభించవలసిందిగా కోరుతున్నాను. సభాయ నమః, శ్రీ గురుభ్యో నమః. మరొకసారి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన శాస్త్రి గారికి, మిగతా గురువులకి, పెద్దలకి కూడా నా పాద ప్రమాణాలు. గురువు గారికి నేను 2 రోజుల ముందే నా PDF పంపించడం జరిగింది. అయితే నేను అది అర్థం చేసుకున్నది వేరు, కానీ దాని ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చర్చించవచ్చు అనే, ఇది ఒక కొత్త విధానం. యాక్చువల్గా గురువు గారు అడిగింది వేరు, ఇప్పుడు నేను చెప్తున్నది వేరు. ఇది కొంచెం కొత్త విధానము. ఇది ఎక్కడ పుస్తకాల్లోని వాటిలోని ఉండదు. 95వ సంవత్సరంలో ఒక 102 సంవత్సరాలు బ్రతికిన తాతగారు రాసుకున్న పుస్తకంలోంచి నేను తీసుకున్నది ఇది. దీనికి శాస్త్ర ప్రమాణం ఉందా లేదా అన్నది ఇంకా పరిశీలన జరుగుతోంది.
కాకపోతే అనుభవంలో మాత్రం మంచి ఫలితాలు వస్తున్నాయి. సో దీన్ని నలుగురికి పంచుకుంటే దశలని ఇంకొక రకంగా, అంటే ఇంకొక వేరే విధంగా ఎలా దాన్ని చూడాలి అన్న అంశంలో ఇది కొత్త కోణంగా ఉంటుంది అని కూడా నేను భావిస్తున్నాను. సో గురువు గారి పర్మిషన్ తోటి, సాధారణంగా మనకి శుక్ర నక్షత్రాలు అనేటప్పటికి భరణి, పూర్వ పల్గుని, పూర్వాషాఢ, ఈ 3 నక్షత్రాల మీద శుక్ర గ్రహం తాలూకా ప్రభావం ఉంటుంది అనమాట. అంటే ఆయన ఆధిపత్యం వహిస్తారు కాబట్టి. ఇందాక గురువు గారు చెప్పినట్లు కేతు మహాదశ తర్వాత శుక్ర మహాదశ వస్తే బాగానే ఉంటుంది. కాకపోతే నా 20 సంవత్సరాల అనుభవంలో కూడా దశలు అనేటప్పటికీ గురువు గారు చెప్పినట్టుగా శుక్ర మహాదశ అంటే అది ఒక రాజయోగ దశ. అబ్బా శుక్ర మహాదశ సూపర్, చాలా బాగుంది, వీడికి ఇంక వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు అని చాలా మనం విన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అదే విధంగా శుక్ర మహాదశ తర్వాత చంద్ర మహాదశ, కనీసం చంద్రుడు దుస్థానాధిపతి అయినప్పటికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చిన సందర్భాలు చాలా జాతకాల్లో చూశాను. నా జాతకంలో కూడా జరిగింది అనమాట. అంటే నాకు చంద్రుడు 6వ ఇంటి అధిపతి కుంభలగ్నానికి, అయినప్పటికీ కూడా ఆయన దశాకాలంలోనే నా లైఫ్ సెటిల్మెంట్స్ ఇవన్నీ కూడా జరిగాయి. దానికి కారణం ఏంటి అంటే ధనస్సులో చంద్రుడు శుక్రుడు కలిపి ఉండడం వల్ల. సో ఇక్కడ గురువు గారు వయస్సు ఫలితాలు అన్నప్పుడు నేను వేరే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే ఒక్కొక్క గ్రహానికి కూడా ఒక ప్రత్యేకమైన సంవత్సరంలో ఆ గ్రహం ఫలితాలు ఇస్తుంది అన్న దాని మీద ఈ రోజు నేను ఒక 10 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. సో ఆ విధంగా చూసినప్పుడు సూర్య భగవానుడు ఒక జాతకుడికి 22వ సంవత్సరంలో తన ఫలితాన్ని ఇస్తారు. అదే విధంగా చంద్రుడు 24వ సంవత్సరంలో, కుజుడు 28వ సంవత్సరంలో, బుధుడు 32వ సంవత్సరంలో, గురుడు 16వ సంవత్సరంలో, శుక్ర భగవానుడు 25 నుంచి 27 సంవత్సరాల మధ్య, అలాగే శని భగవానుడు 36 నుంచి 39 సంవత్సరాల మధ్య, రాహుగ్రహము 42 నుంచి 47 సంవత్సరాల మధ్య, కేతువు 48 నుంచి 54 సంవత్సరాల మధ్య. జాతకుడికి ఈ వయసు వచ్చినప్పుడు ఆ ప్లానెట్స్ అనేటువంటివి యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు శుక్ర మహాదశ చాలా మంచి దశ అయినప్పటికీ కూడా ఇందాక మనం చెప్పుకున్న భరణిలో కానీ, పూర్వ పల్గునిలో కానీ, పూర్వాషాఢలో కానీ 1వ పాదము 2వ పాదం సగంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కనుక మనం అబ్జర్వ్ చేస్తే, అంటే వాళ్ళకి ఖచ్చితంగా 1వ పాదంలో పుట్టిన వాళ్ళని వీళ్ళని తీసుకుంటే 20 నుంచి 22 సంవత్సరాల్లో శుక్ర మహాదశ ఎండ్ అయ్యేటట్టుగా కనబడుతోంది. కానీ ఈ శుక్ర మహాదశ తాలూకా విపరీతమైన ఫలితాల వల్ల, అంటే ఆయన ఇచ్చే భోగం కానీ లేకపోతే ప్రేమ కానీ ఇవన్నీ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా ఆ వయసులో జాతకుడు చదువు సంధ్యల మీద ఎక్కువగా ఉండాల్సిన అవసరం వస్తోంది. కాబట్టి అక్కడ ఈ లగ్జరీ అనేటువంటిది జాతకుడికి రావడం వల్ల ముఖ్యంగా చదువులో వెనకపడడం అనేటువంటిది నేను బాగా గమనించాను. అంటే ఎవరికైనా సరే 11 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు కనుక శుక్ర మహాదశ నడుస్తూ ఉంటే, అది ఏ పాదం అయినా సరే, వాళ్ళు తర్వాత స్థిరపడ్డారు. కానీ ఆ పర్టికులర్ వయసులో మాత్రం ఎక్కువగా కష్టపడాల్సిన సందర్భం వచ్చింది అనమాట. అంటే అది ఒక చదువు సక్రమంగా చదువుకునే విషయంలో కానీ, ఒక ఉద్యోగం సంపాదించే విషయంలో కానీ, లేదు ఆ టైంలో వివాహం అయితే ఆ జీవితంలో కానీ వాళ్ళు చాలా కష్టాలు ఎదుర్కోవడము అన్నటువంటిది గమనించడం జరిగింది. నా అనుభవం ప్రకారంగా ఏ జాతకుడికైనా సరే 25 సంవత్సరాల నుంచి 48 సంవత్సరాల లోపు కనుక శుక్ర మహాదశ స్టార్ట్ అయినా, శుక్ర మహాదశ నడుస్తున్నా, శుక్ర మహాదశ ఎండ్ అవుతున్నా మంచి ఫలితాలు పొందడము అన్నటువంటిది గమనించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మన దశాకాలాలు తీసుకున్నప్పుడు శుక్రుడు ఏ భావానికి ఆధిపత్యం వహించారు, ఆయన అస్తంగత్వం చెందారా, లేదు అంటే వక్రంలో ఉన్నారా, తిరోగమనంలో ఉన్నారా, శత్రువులతో ఉన్నారా, ఈ ఫలితాలను బట్టి కూడా మనం చూడడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ముఖ్యంగా శుక్రుడు ఏంటంటే మనకి ప్రేమ, అందము, భౌతిక సుఖాలు వీటన్నిటికీ కూడా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే, భరణి నక్షత్రము, పూర్వాషాఢ నక్షత్రము పుబ్బ కొంచెం తేడాగా ఉంది. కానీ భరణి, పూర్వాషాఢ నక్షత్ర జాతకులను కనుక మనం తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఇందాక నేను చెప్పిన శుక్ర వయస్సు 25 నుంచి 27 అన్నప్పుడు 24.5 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల్లో మగవాళ్ళు అయితే ఉద్యోగంలో స్థిరపడడం కానీ, వ్యాపారంలో స్థిరపడడం కానీ, వివాహం అవ్వడం కానీ, ఒక సంతానాన్ని కలిగి ఉండడం కూడా ఖచ్చితంగా ఈ 25 నుంచి 27 సంవత్సరాల్లో జరిగినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా ఎవరైనా పూర్వాషాఢ భరణి వాళ్ళు ఉంటే తర్వాత ఒకసారి వాళ్ళు ఏ వయసులో సెటిల్ అయ్యారు, లేదా ఏ వయసులో వాళ్ళకి మ్యారేజ్ అయ్యింది, ఏ వయసులో వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అన్నది కనుక ఒక్కసారి చెక్ చేసుకుంటే, ఈ గ్రహాలకి ఇచ్చిన వయసుని ఆధారంగా తీసుకుంటే ఇది చాలా కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. ఎక్కడ కూడా తేడా రావట్లేదు. నా విషయంలో కూడా పూర్వాషాఢ 2వ పాదం 24వ సంవత్సరంలో వివాహము, 24.5 సంవత్సరంలో వ్యాపారము, 27వ సంవత్సరంలో పాప పుట్టడము.
సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ అప్పటికి శుక్రమహాదశ లేదు. కానీ అక్కడ చంద్రమహాదశ నడుస్తుంది. చంద్రుడు శుక్రుడితో కలిపి కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు ధనస్సులో ఉన్నారు కాబట్టి, చంద్ర శుక్రుడు ఒకే నక్షత్రంలో పూర్వాషాఢలో ఉన్నారు కాబట్టి చంద్రమహాదశ కూడా నాకు యోగించింది 6వ అధిపతి అయినప్పటికీ కూడా. అంటే చంద్రుడు ఇక్కడ శుభుడితో ఉండడం వల్ల ఆ దశ కూడా ఫలించింది అనమాట. అదే విధంగా మహాదశానాథుడు ఏదైతే నడుస్తుందో, ఆయన ఏ భావానికి ఆధిపత్యం వహించారో, ఆయన్ని ఎవరు చూస్తున్నారో, ఆయన ఎవరితో ఉన్నారో, ఆ ఫలితాలను కూడా మనం విశ్లేషించడం అనేటువంటిది చాలా చక్కగా మనకి గమనిస్తున్నాం అన్నమాట. ఇకపోతే ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు కనుక ఎవరైనా, అంటే దశ ఏది నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు కనుక ఎవరైనా 27 సంవత్సరాల వయసులో కనుక ఉన్న వాళ్ళు కనుక మనం తీసుకుంటే వాళ్ళకి డెఫినెట్ గా శుక్రుడు యాక్టివేట్ అవ్వడం అన్నది కనబడుతోంది. అయితే ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, ఈ మహాదశ నాదుడు, సపోజ్ శని మహాదశ నడుస్తుంది అనుకోండి, శని మహాదశ నడుస్తున్నప్పుడు శని మహాదశ నాదుడు శాటర్న్ అయ్యారు కాబట్టి మన D1 చార్ట్ లో శుక్రుడి నుంచి శని ఏ భావంలో స్థితి చెందారో ముందు చూడాలి. శుక్రుడి నుంచి కనుక శని కోణాల్లో కానీ కేంద్రాల్లో కానీ స్థితి చెందితే వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ మిత్రత్వం ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు రావడం అన్నది జరుగుతుంది. అదే విధంగా ఈ దశ తీసుకున్నప్పుడు కూడా ప్రస్తుతం శుక్రుడు ఉన్న చోట నుంచి శని భగవానుడు ఏ హౌస్ లో ఉన్నారు, అది ట్రాన్సిట్ లో ఎక్కడ ఉన్నారు, ఆ ఫలితాలు కూడా చాలా చక్కగా రావడం జరుగుతుంది. ఒక్క ఉదాహరణ జాతకంతో చెప్పి ముగిస్తాను, తర్వాత ఒక 10 పాయింట్లు కూడా రాశాను. అవి కూడా అంటే ఏ స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు, ఇందాక సిఎస్ రావు గారు కూడా దగ్గర 10 పేజీల్లో హౌసుల్లో ఎలా ఉంటే ఫలితాలు ఉంటాయి, ఎవరితో కలిపి ఉంటే ఎలా ఫలితాలు, అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేవి కూడా అందులో కొన్ని లేనివి ఒక 4-5 పాయింట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకి తీసుకుంటే నాకు ఇప్పుడు 50 సంవత్సరాలు. ఇప్పుడు 50 సంవత్సరాల ప్రకారంగా చూసుకుంటే మనకి కేతువు 50 నుంచి 55 సంవత్సరాలు మనం చెప్పుకోవడం జరిగింది. సో కేతువుని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆ ప్లానెట్ కనుక మనకు రూలింగ్ అవుతోంది అనుకుంటే, శుక్రుడి నుంచి కేతువు నాకు జన్మజాతకంలో పంచమంలో మేషంలో ఉన్నారనమాట. కాబట్టి అది కోణంలో ఉన్నారు కాబట్టి కేతువు ఆ 50వ సంవత్సరం నుంచి 55వ సంవత్సరం వరకు నాకు మంచి ఫలితాలు ఇవ్వాలి. అదే విధంగా ఇప్పుడున్న శుక్రుడి దగ్గర నుంచి ట్రాన్సిట్ కేతువు కనుక చూసుకుంటే మొన్ననే 10వ ఇంట్లోంచి ఇప్పుడు 9వ ఇంట్లోకి రావడం జరిగింది. సో ఈ 10వ ఇంట్లోంచి 9వ ఇంట్లోకి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనలు కనుక నేను చూసుకుంటే, గురువుగారు సిఎస్ రావు గారితో కలిపి నేను డాక్టరేట్ తీసుకోవడం కానీ, ఈ గాయత్రి జ్యోతిర్నిధి స్థాపించడం కానీ, ఇలాంటి పెద్దవాళ్ళు గురువు గారులు అందరితోటి కూడా, ఎందుకంటే కేతు అక్కడ జ్ఞానకారకుడు. సో ఈ రిలేషన్ గా నాకు ఆయన సహకారం చేస్తున్నారు అని చెప్పి భావించడానికి కూడా ఎవరి దాకా అక్కర్లేదు. ఏ ఇందిరాగాంధీయో రాజీవ్ గాంధీయో వాళ్ళ చాట్లు మనకు అక్కర్లే. మన చాట్లు లైవ్ చార్ట్స్ తీసుకొని మనం చెక్ చేసుకుంటే వాళ్ళది అయిపోయావు ఎందుకు మనకి. అందుకే మా క్లాసుల్లో కూడా నేను ప్రాక్టికల్ గా మీ చార్ట్స్ అయితే ఏంటని చెప్తాం అనమాట. సో అందుకని ఈ విధంగా చూసినప్పుడు ఆ ఫలితాలు కూడా చాలా చక్కగా రావడం అన్నది కూడా గమనించడం జరిగిందనమాట. సో ఇకపోతే శుక్ర మహాదశ నడుస్తున్న సమయానికి సాధారణంగా శుక్రుడు మనకి భోగకారకుడు అని చెప్పుకుంటాం కాబట్టి అక్కడ శుక్రుడితో పాటు లగ్నాధిపతి బలంగా ఉన్నారా లేదా అన్న ఒక పాయింట్ కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. శుక్రుడితో పాటు లగ్నాధిపతి ఏ స్థానాల్లో, కేంద్రాల్లో ఉన్నారా కోణాల్లో ఉన్నారా అన్నది కూడా ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా శుక్రుడి మీద రాహు కానీ శని భగవానుడు కానీ కుజు భగవానుడు కానీ ప్రభావం చూపితే శుక్ర మహాదశ జీవితంలో వ్యతిరేక లింగ భాగస్వామ్యుల్ని ఆకర్షిస్తుంది అనమాట. ఎందుకంటే రాహు మెస్మరైజింగ్ ప్లానెట్ అని మనం చెప్పుకున్నాం. శని భగవానుడికి ఈయన 2 స్థానాలు కూడా యోగకారకం, అలాగే శుక్రుడికి కూడా శని భగవానుడు 2 స్థానాలు కూడా యోగకారకం కాబట్టి అవి బాగానే వస్తాయి. కాకపోతే వచ్చేదానికన్నా ఫలితాలు ఎక్కువ ఇస్తారనమాట. మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒక నార్మల్ పీపుల్ మనం మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే మనకి కావాల్సిన దానికన్నా అందమైన అమ్మాయిని ఇచ్చే పరిస్థితులు కూడా ఒక్కొక్కసారి గమనించడం జరిగింది. అందుకే మీరు చాలా మంది వివాహానికి వెళ్ళి రిసెప్షన్స్ లో చూస్తే అబ్బాయి కొంచెం పేలవంగా ఉండి అమ్మాయి చాలా బ్యూటీగా ఉండడము, లేదా అమ్మాయి కొంచెం తక్కువగా ఉంటే అబ్బాయి చాలా అందంగా కనబడము, ఇవన్నీ కూడా జరగడానికి కూడా ఈ దశ అంతర్దశల తాలూకా ఫలితాలు అక్కడ భావాధిపతుల ఫలితాలు కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మీనలగ్నానికి 8వ లగ్నాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి ఒకవేళ మీనలగ్న జాతకులు ఎవరైనా ఉండి శుక్ర మహాదశ కనుక నడుస్తూ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు శుద్రదేవతల వైపు ఆకర్షితులు అవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే 8వ ఇల్లు మనకి సడన్ గెయిన్స్, సీక్రెట్స్ ఇవన్నీ చెప్పుకుంటాం కాబట్టి క్షుద్రం కూడా మనకి 8వ ఇంటి నుంచే చూస్తాం కాబట్టి అదొకటి బాగా కనబడుతుంది. అదే విధంగా శని భగవానుడు మిథునము కన్య మీనము అంటే ద్విలగ్నాలు కనుక కలిగి ఉంటే శుక్ర భుక్తిలో శని భగవానుడు మంచి ఫలితాలు ఇవ్వడం కూడా గమనించడం జరిగిందనమాట. అదే విధంగా జాతకంలో గురు భగవానుడు నుండి కనుక శుక్రుడు 6వ ఇంట్లో ఉంటే కొంచెం చెడు ఫలితాలు ఇవ్వడం కూడా గమనించడం జరిగిందనమాట. అదేవిధంగా జాతకంలో శని భగవానుడు నుండి 4వ స్థానంలో కనుక ఉంటే శుక్రుడు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరిగింది. అది కేంద్రం అయినప్పటికీ కూడా పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనమాట.
అదే విధంగా జాతక చక్రంలో బుధుడు నుండి శుక్రుడు కనుక 2వ స్థానంలో ఉంటే ఇక్కడ శుక్రుడు తను ఇవ్వాల్సిన ఫలితాల కన్నా మంచి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం కూడా గమనించడం జరిగిందనమాట. అదే విధంగా సూర్యుడి నుండి కనుక శుక్రుడు 12వ స్థానంలో ఉంటే కష్టపడి పనిచేసి కొంచెం రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఆ దశాకాలాన్ని కూడా వాళ్ళకి తగ్గట్టుగా మార్చుకోవడానికి కూడా, అంటే ఫలితాలు కొంచెం తేడాగా వస్తున్నాయి, రెమెడీస్ చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ ఇందాక చెప్పిన గ్రహాల వయసుల్ని మనం పరిగణలోకి తీసుకొని నడుస్తున్న దశానాథుడు, ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, జాతక చక్రంలో నడుస్తున్న దశానాథుడు మన జన్మ నక్షత్రాధిపతి ఎవరయ్యారో వాళ్ళ పొజిషన్స్ చూసుకునే ప్రెడిక్షన్ ఒకటి వస్తుంది. జన్మ నక్షత్రాధిపతి నుంచి నడుస్తున్న దశాధిపతి గోచారంలో ఏ ఇంట్లో ఉన్నారు, దుస్థానాల్లో ఉన్నారా, కేంద్రాల్లో ఉన్నారా, కోణాల్లో ఉన్నారా అన్నది చూడడం ద్వారా కూడా ఫలితాలు అనేటువంటివి రావడం జరుగుతోంది. ఇది యాక్చువల్ గా గురువు గారు చెప్పిన దానికి పూర్తి భిన్నము. గురువు గారు అడిగింది ఒకటి, నేను చెప్పింది ఒకటి అని నాకు తెలుసు. అది 2 రోజుల ముందే గురువు గారికి పంపించడం జరిగింది. వారు మాట్లాడమన్నారు కాబట్టి పర్మిషన్ ఇచ్చినట్టుగా భావించి ఇది చెప్పడం జరిగింది. దీని PDF కూడా గురువు గారి దగ్గర ఉన్నది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా అది చూసుకొని, ఈ ప్రిడిక్షన్స్ మాత్రం చాలా చక్కగా వస్తున్నాయి అన్నది మాత్రం నేను మరొకసారి చాలా గట్టిగా చెప్తున్నాను. సో ధన్యవాదాలు గురువు గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. చాలా ధన్యవాదాలు వంశీ గారు. మనకి జ్యోతిర్వాణిలో కొత్త కోణము, పరిశోధన వాటికి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు పంపించినప్పుడు ఇతివృత్తం కేవలం ఒక మూల సూత్రం అంతే, ఎందుకంటే అందరికీ అర్థం కావడం కోసం ఇది. దాంట్లో అది సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో మనం ఆ వాణి మనంగా ముంచినట్టయితే చాలా మందికి ఎక్కువగా అర్థమవుతుంది. లేకపోతే కొందరికి అసలు అదేంటో అర్థం కాకపోతే కష్టం అవుతుంది. చాలా బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా సత్యదేవ్ గారు ఇవాళ వచ్చారు, దర్శనం ఇచ్చారు. ధన్యవాదాలు, నమస్కారం. అది ఆన్ చేసుకోండి. సార్ నమస్కారం. సార్ అమ్మా నమస్కారం, చెప్పండి. వినిపించండి అమ్మా మీ జ్యోతిర్వాణి. సార్ మా జ్యోతిర్వాణి ఏం లేదు, మా గురువు గారి ముందర మేము మాట్లాడలేకపోతున్నాం. అందరూ గురువులే, పెద్దవాళ్ళు. ఇక్కడ మాట్లాడే ప్రతివారు గురువే, వినే ప్రతివారు శిష్యులే. ఇంకోటి నేను ఇప్పుడైతే ఏం మాట్లాడలేనండి. మీకు ఉంటాను సార్. సత్యదేవ్ గారు ఏమైనా చెప్తారా మీ జ్యోతిర్వాణి? చెప్తాను సార్. సార్ చెప్పండి ప్లీజ్. నేను ఒక్క విషయం మాత్రం చెప్తాను, ఎక్కువగా నేను మాట్లాడు 1 or 2 minutes అంతవరకే. పర్వాలేదు, మీరు ఏం మాట్లాడితే మాకు అమూల్యమే. అట్లాగే. ఇది శుక్ర దశ గురించి మీరు అడుగుతున్నారు మాట్లాడమని చెప్పని. నేను అబ్జర్వేషన్ చేసినటువంటి చార్ట్స్ ఏంటంటే, ఈ శుక్ర దశలో స్టార్ట్ అయినటువంటి వాళ్ళకి యుక్త వయసు వచ్చేటప్పటికల్లా కుజ మార్గదశ వస్తుంది. ఈ భరణి నక్షత్రం కానీ, ఈ పూర్వాషాఢ కానీ ఉన్నాయి కదా శుక్ర నక్షత్రాలు, అది 3వ పాదం లెక్కేసుకుంటే 10 సంవత్సరాలు గడిచిపోతుంది. దాని తర్వాత రవిదశ, చంద్రదశ 23 సంవత్సరాలు వచ్చేటప్పటికల్లా, యుక్త వయసు వచ్చేటప్పటికల్లా, వివాహ వయసు వచ్చేటప్పటికల్లా కుజ మహాదశ వస్తుంది. ఈ కుజ మహాదశ, ఈ కుజ దోషం చాలా మందికి ఉంటా ఉంది. గమనించకపోయినా ఆ కుజ దోషం అనేటువంటిది అది ప్లే అవుతుంది. అక్కడ ఆ ప్లే అయిపోయి అక్కడ వైవాహిక జీవితంలో తేడాలు వస్తున్నాయి. ఆ 7 years కూడా బాధపడతా ఉన్నారు. నేను చాలా వాటిలో కూడా గమనించాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ శుక్రదశలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ కుజుడు ఎలా ఉన్నాడు, అనుకూలంగా ఉన్నాడా, ప్రతికూలంగా ఉన్నాడా, అది దానికి ఎట్లా ఏదైనా సరైన పరిహారాలు తీసుకోకపోతే మాత్రం చాలా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. చాలా వాటిలో నేను చూశాను. అందరికీ ధన్యవాదములు. స్వస్తి. సో మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మనకి జ్యోతిష్కులకి చార్ట్లు చూస్తున్నప్పుడు ఇది ఒక పాయింట్గా మనం గమనించి చూసుకుంటే సరిపోతుంది. దానివల్ల భయపడాల్సింది అసలు నవగ్రహాలు ఎవరిని భయపెట్టవు. అందరికీ క్షేమకరంగా, ప్రయోజనకరంగానే ఉంటాయి. భయపడాల్సిన పని లేదు. కాకపోతే వాటి శక్తులు ఎక్కువ తక్కువ. ఆ శక్తి ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు లైట్ మనకు కావాల్సినంత వస్తే మంచిది. ఎక్కువ వస్తే అబ్బా లైట్ ఎక్కువ ఉందంటాం, తక్కువ వస్తే లైట్ డిమ్గా ఉందంటాం. అలాంటివే గ్రహాల ప్రభావాలు కూడా అది దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఓకే సార్, ధన్యవాదాలు సార్. ఇంకా ఎవరైనా మిత్రులు, యాక్చువల్గా మన గ్రూప్లో ఎవరో నేను మాట్లాడతానని పెట్టారు, నేను మర్చిపోయాను, చెయ్యి ఎత్తమన్నాను. ఎస్ మధుమతి నమస్తే అమ్మా, చాలా రోజులైంది, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్, మీ బ్లెస్సింగ్ సార్. చెప్పండి అమ్మా.
సార్ ఇవాళ నేను ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీద అంటే వీనస్ ఇన్ స్పిరిచువల్ యాంగిల్ దాంట్లో కొన్ని విషయాలు నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇది సెంట్రల్ ప్లానెట్ ఆఫ్ ప్రీవియస్ పాస్ట్ లైఫ్. ఆ కంటిన్యూటీ మన పాస్ట్ లైఫ్ ఎలా కంటిన్యూ అవుతుంది అది ఓన్లీ ఆస్ట్రాలజీ ప్రూవ్ చేస్తుంది. అది ఎలా ప్రూవ్ చేస్తుంది అంటే ఒక అనురక్తి గ్రహం ప్లానెట్ ఒక అనురక్తి అండ్ విరక్తి 2 parts గా అది తయారవుతుంది అనమాట. అయితే ఈ 2 parts లో ఇది చేసినప్పుడు దీన్ని మనం అనురక్తి విరక్తి అని ఎలా కనుక్కుంటాం? ఒక అనురక్తి గ్రహం అనేది మనం ఎలా కనుక్కుంటాం? అదంటే మన నక్షత్రం బట్టి మన జన్మ నక్షత్రం నుంచి 6th స్టార్ కనుక మనం చూస్తే ఇప్పుడు శ్రీకృష్ణుడు వారి నక్షత్రం రోహిణి. రోహిణి నుంచి 6th స్టార్ వచ్చి ఆశ్లేష మర్క్యూరీ. సో శ్రీకృష్ణుల వారి బర్త్ చార్ట్ చూస్తే కూడా ఈ మర్క్యూరీ పాస్ట్ లైఫ్ ని అంటే రాముల వారి పాస్ట్ లైఫ్ రాముల వారి లైఫ్ నుంచి ఇది కంటిన్యూటీ అయింది అని ప్రూవ్ చేయగలిగారు త్రూ ఆస్ట్రాలజీ. ఎందువల్ల అంటే ఇది 2 things ప్రూవ్ చేస్తుందన్నమాట. మనిషిలో 2 గుణాలు ఉంటాయి, మ్యాన్ ద నోన్, మ్యాన్ ద అన్నోన్. గ్రేట్ పీపుల్ లైక్ డెస్కాట్, జాన్ డాట్, విలియం జేమ్స్ ఇలాంటి వీళ్ళందరూ మ్యాన్ ద అన్నోన్ గురించి రీసెర్చ్ చేసి వాళ్ళ ఆ రీసెర్చ్ లో మనిషి బ్రెయిన్ లో కొంత కాన్షియస్నెస్ అనేది కనుక్కున్నారు. ఈ కాన్షియస్నెస్ ప్రతి మనిషిలో ఉంది కానీ అది ప్రతి మనిషిలో డిఫరెంట్ గా ఉంది. అది ఏ మనిషి కాన్షియస్నెస్ ఇంకొక మనిషితో కంపేర్ చేస్తే అది సరిపోదు, ఎవరిది వారిదే. ఇది ఎలా సాధ్యమైంది, ఈ కనెక్టివిటీ ఎలా వచ్చింది అని వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు రీసెర్చ్ చేశారు. అప్పుడు ప్రతి మనిషి యొక్క మెటీరియలిస్టిక్ అండ్ స్పిరిచువలిస్టిక్ కాన్షియస్నెస్ ని ఆ పొటెన్షియల్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసి అది ఎక్కడ ఏ ప్లానెట్ తో ఉందో ఐడెంటిఫై చేశారు. ఈ రీసెర్చ్ లో వారికి ఇది పాస్ట్ లైఫ్ నుంచి కనెక్ట్ అయింది అని తెలిసింది. మరి పాస్ట్ లైఫ్ ని ఎలా కనుక్కోవాలి అంటే ఆస్ట్రాలజీ ఒకటి మార్గం. ఆస్ట్రాలజీ ఒక మిర్రర్ లాగా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం అన్నమాట. అయితే మనం ఎప్పుడైతే మనం మిర్రర్ ముందు నించుంటామో మన రూపం కనిపిస్తుంది, మిర్రర్ పక్కకు వచ్చేసామంటే మన రూపం కనిపించదు. సిమిలర్ గా యజుర్వేదంలో ఒక స్టేట్మెంట్, ఒక చిన్న ఫ్యాక్ట్ చెప్పారు. ఇదేంటంటే మనస్సు, దిస్ మనస్ ఈస్ కేపబుల్ ఆఫ్ గోయింగ్ ఇన్ టు పాస్ట్ అండ్ ప్రెసెంట్. దిస్ ఈస్ గివెన్ టు యూ, సో త్రూ ఇట్ యూ కెన్ బి హ్యాపీ. ఈ మనసు పాస్ట్ అండ్ ప్రెసెంట్ కి ఎలా వస్తుంది అంటే దిస్ ఇస్ ఓన్లీ బికాస్ చంద్రమా మనసో జాతః, మూన్ ద మెమరీ. ఇట్ విల్ రివీల్ ద పాస్ట్ లైఫ్ కర్మ and makes the present life to fulfill whatever is pending. So example, moon ఉన్న హౌసెస్ మొన్న ఒక చిన్న ఇది మనం చూసాను. ఎక్కడైతే మూన్ ప్లేస్ అయ్యి ఉందో ఏ హౌస్ అయితే అది ఒకవేళ మోక్ష హౌస్ అయితే అంటే మూన్ ఆ పర్పస్ ఆఫ్ దట్ మ్యాన్స్ లైఫ్ ఈజ్ టువర్డ్స్ మోక్ష అలా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అదే అర్థ హౌసెస్ అయితే, అదే కామా హౌసెస్ అయితే మూన్ బికాస్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ పాస్ట్ అది మనకి అది సూచించేస్తుంది అనమాట. అయితే ఇది ఎందుకు, దానికి కారణం ఎలా తెలియజేస్తుందంటే మోక్ష హౌసెస్ లో మనకి ఇలా చెప్తుంది అన్నమాట. అయితే ఎలా అయితే మూన్ కంటిన్యూటీ ఇస్తుందో అలాగే కొన్ని ప్లానెట్స్ ని అనురక్తి ప్లానెట్స్ గా ఐడెంటిఫై చేశారు. అవి పాస్ట్ లైఫ్ లో ఇన్కంప్లీట్ వర్క్స్ ని ప్రెసెంట్ లైఫ్ లో కంప్లీట్ చేసేలాగా అవి ఐడెంటిఫై చేయబడ్డాయి. ఇప్పుడు మనము వీనస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీనస్ అనురక్తి గ్రహం ఎలా అయింది, ఎవరికి ఇది అనురక్తి గ్రహం అయింది, ఎవరు దీన్ని ఐడెంటిఫై చేయాలి, అది ఐడెంటిఫై చేయడం మూలంగా వీనస్ ఏ హౌసెస్ లో ఉంటే అది వాళ్ళ పాస్ట్ కర్మని ఫుల్ఫిల్ చేసి నల్లిఫై చేసి వీనస్ మోక్ష ఇస్తుంది. ఎందుకంటే వీనస్ 12th హౌస్ లో ఎగ్జాల్ట్ అవుతుంది. సో అది ఎలా కనుక్కుంటామంటే ఏదైతే ఆర్ద్ర నక్షత్రం రాహు నక్షత్రం ఉంటుందో రాహు నక్షత్రం నుంచి 6th హౌస్ కి వెళ్తే ఆ 6th హౌస్ మనకి వీనస్ నక్షత్రం వస్తుంది, పుబ్బ వస్తుంది. సో వాళ్ళ యొక్క నేటల్ చార్ట్ లో వీనస్ పొజిషన్ ని బట్టి వాళ్ళకి దే హ్యావ్ ఎ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ దేర్ పాస్ట్ కర్మ నల్లిఫైడ్ అన్నమాట. సో ఇప్పుడు ఇది 2 విధాలుగా పనిచేస్తుంది. అది దాని ఆపోజిట్ హౌస్ కి
అది అనురక్తిగా ఉంటుంది, దాని నెక్స్ట్ హౌస్ కి విరక్తిగా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ వీనస్ 4 and 10 యాక్సిస్ లో ఉందనుకోండి, అప్పుడు అది ఒక వెరీ స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ పర్సన్ ఆ మనిషికి ఉన్న నేటివ్ కున్న ఛాలెంజెస్ ని 2 or 3 times లైఫ్ లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఇచ్చి ఆ ఛాలెంజెస్ నుంచి బయటపడేసేలాగా వాళ్ళకి ఇస్తుంది. ఒకవేళ ఇదే నేటల్ చార్ట్ లో జూపిటర్ గనక క్యాన్సర్ లో లేకపోతే సాజిటేరియస్ లో కనుక పొజిట్ అయి ఉంటే ఈ మనిషికి హైయెస్ట్ సక్సెస్ అతని లైఫ్ లో ఇచ్చి అతని బర్త్ యొక్క సాటిస్ఫాక్షన్, అంటే అతని లైఫ్ ఒక సిల్వర్ స్పూన్ లాగా తయారు చేస్తుంది అన్నమాట. సో ఇలాంటి పర్సన్ అతను ఎలాంటి టెంప్టేషన్స్ కి ఇన్ఫ్లుయెన్సెస్ కి అతను సప్రెస్ అవ్వడు. And he will be given a chance to complete all his previous karmas and he becomes mukti. He will attain mukti because 12th house Venus gives mukti. అలాగే ఈ వీనస్ 1, 5, 9 హౌసెస్ లో గనక ఉంటే అది అనురక్తి ప్లానెట్ అవుతుంది. దాని ఆపోజిట్ హౌస్ ది అనురక్తి, దాని పక్కన హౌస్ ఏమో విరక్తి అవుతుంది. అప్పుడు అది 2nd and 7th అవుతుంది. ఒకవేళ ఇదే వీనస్ 5th హౌస్ కనుక ఉంటే అది స్పిరిచువల్ గా దానికి ఉన్న స్పిరిచువల్ నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకుని ఆ బైండింగ్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి ముక్తి కోసం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 2nd of 5th హౌస్ విల్ బి 6th. ఆ కాంపిటీషన్, ఆ సక్సెస్ అలాంటివన్నీ కూడా అది ఓవర్కమ్ అయ్యి సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళగలుగుతుంది. ఇదే వీనస్ 11th హౌస్ లో కనుక ఉంటే చాలా డిఫరెంట్ రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే దాని పక్క హౌస్ 12th అవుతుంది కాబట్టి అది విరక్తి హౌస్ అవుతుంది. అండ్ ఇట్ సీక్స్ రినౌన్సియేషన్. అండ్ 5 and 11 యాక్సెస్ లో అయితే ఇలాంటి బాండేజెస్ అన్ని కూడా పక్కకు వచ్చేస్తాయి. అయితే మళ్ళీ ఒకవేళ ఆ వీనస్ కనుక 1st హౌస్ లో 5th హౌస్ లో అంటే ట్రైన్స్ లో కనుక ఉంటే వాళ్ళ చైల్డ్హుడ్ లో వాళ్ళకి ఎలాంటి ఎఫర్ట్ లేకుండా చాలా సక్సెస్ఫుల్ చైల్డ్హుడ్ ఉంటుంది. వాళ్ళ మిడిల్ ఏజ్ ఫుల్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి. వాళ్ళ ఓల్డ్ ఏజ్ సీరియస్ డిసప్పాయింట్మెంట్ ఉంచి లాస్ట్ స్టేజ్ లో వాళ్ళకి అంతా పోయింది, మనకి ఏం లేదు అనే స్టేజ్కి వచ్చేసేటప్పటికి మళ్ళీ లైఫ్ ని ఇస్తుంది. అంటే శుక్రాచార్యుల వారి పవర్ అదే కదా, మళ్ళీ ఆయన లైఫ్ ఇస్తాడు. అండ్ దే విల్ బి గివెన్ ఎ గుడ్ గైడెన్స్ త్రూ సమ్ మెంటార్స్. ఆ మెంటార్స్ సడన్ గా పిక్చర్ లోకి వచ్చి వాళ్ళకి ఫుల్ఫిల్మెంట్ ఇస్తారు. అండ్ ఇఫ్ వీనస్ ఒకవేళ రాహు అంతర్దశ ఆ కాంబినేషన్ లో కనుక వస్తే వాళ్ళ పాస్ట్ లైఫ్ కర్మ మొత్తాన్ని కూడా నల్లిఫై చేసేస్తుంది. ఎలా అంటే సద్ బ్రహ్మ అతివర్తతే, అంటే వాట్ షుడ్ హ్యాపెన్ విల్ నాట్ హ్యాపెన్, బట్ వాట్ అన్ఎక్స్పెక్టెడ్ విల్ హ్యాపెన్ అండ్ కర్మ గెట్స్ నల్లిఫైడ్. అందువల్ల వీనస్ గెట్స్ ఎగ్జాల్టెడ్ ఇన్ 12th హౌస్ అండ్ హీ గివ్స్ renunciation or he gives spiritual success and he nullifies all the past karma. Kabatti Venus, if ever it is identified as a anurakti planet, then these are the results. This is my analysis on Venus towards spiritual aspect. Thank you sir, thank you for giving me this opportunity. చాలా ధన్యవాదాలమ్మా మధుమతి గారు. కొత్త కోణంతో శుక్రుని గురించి ఆలోచన రేకెత్తించారు. అందరూ దీని ప్రయోజనం పొందుతారు. ధన్యవాదాలమ్మా. ఇంకా మిత్రులు వంశీధర్. మేడం గారు చెప్పిన మాత్రం కొత్త కాన్సెప్ట్ అండి, ఆచరించదగింది, ఆచరణలో పెట్టదగింది. ఇది పరిశీలించి చూడాలి గట్టిగా. అవును. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వస్తే జ్యోతిర్వాణిలో. శాస్త్రి గారు నమస్కారం. సార్ నమస్కారం, ధన్యవాదాలు, కనిపించారు, ధన్యవాదాలు. చాలా రోజులైంది మీ జ్యోతిర్వాణి విని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే కొన్ని కారణాల వల్ల నేను పర్సనల్ గా మాట్లాడతాను. నేను ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అసలు చాలా అంటే హోల్సమ్ అండ్ ఎగ్జాస్టివ్ గా ఉంది. మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తర్వాత మళ్ళీ శుక్ర మహాదశ గురించి, శుక్రుడు గురించి చెప్పడం అనేది అది తర్వాత మళ్ళీ అది కేవలం పునాది. అదే అయితే మీరు చాలా ఇచ్చారు సార్, అది చాలా యూస్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మాట్లాడిన వంశీ గారును సత్యదేవ్ గారు మాట్లాడినప్పుడు 2 పాయింట్స్ చెప్పారండి. అంటే నేను
శుక్ర మహాదశ గురించి, తర్వాత ఆ వివిధ దశలలో వచ్చే ఫలితాల గురించి, వాటన్నిటి గురించి ఎక్కువగా చెప్పను. 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి మాత్రమే చెప్తానండి, ఎందుకంటే అందరికీ అవకాశం ఉండాలి కాబట్టి. ఇప్పుడు సత్యదేవ్ గారు చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే, శుక్ర మహాదశ తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశలో కొన్ని వివాహ సమస్యలు వచ్చాయి అనేటువంటిది ఆయన తన అబ్జర్వేషన్ గా చెప్పారు సార్. ఇది అంటే ఇది కేతు మహాదశలో పుట్టిన వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే కేతు మహాదశలో పుట్టినప్పుడు అది కేవలం 7 సంవత్సరాలే కాబట్టి వాళ్ళు పుట్టినప్పటికీ కొంత దశ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళకి ఇమ్మీడియట్ గా శుక్ర మహాదశ నడుస్తుంది. సో శుక్ర మహాదశ తర్వాత మళ్ళీ సూర్య మహాదశ, అది ఒక 6 సంవత్సరాలు, తర్వాత చంద్ర మహాదశ, ఇవన్నీ ఇలా మనకి ఫాలో అవుతున్నాయి. అయితే ఈ శుక్ర మహాదశ తర్వాత వచ్చేటువంటి అంటే ఈ సూర్య చంద్ర దశలు కూడా అయిపోయిన తర్వాత కుజ మహాదశలో మాత్రం కొంతమందికి వివాహ సమస్యలు అనేటువంటివి ఈవెన్ పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత కూడా వచ్చినవి చాలా ఉన్నాయండి. అంటే నేను కొంత డేటా కూడా కలెక్ట్ చేశాను. దాంట్లో వారు చెప్పింది చాలా నిజమైనటువంటి అంటే డేటా ప్రకారం కూడా అది టాలీ అవుతున్నది అనమాట. అలాగే వంశీ గారు కూడా చాలా చక్కగా చెప్పారు ఈ శుక్ర మహాదశ గురించి. అయితే ఇక్కడ మామూలుగా శుక్ర గ్రహం అంటే శుక్రుడు శుభకారకుడు కాబట్టి ఆయన లగ్నాత్తు సరే, అది డిఫరెంట్ లగ్నాలకి ఆయన డిఫరెంట్ గా అంటే శుభాలు ఇస్తారా అశుభాలు ఇస్తారా అనేటువంటిది అది మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ చాలా ఇచ్చారు. అది మామూలుగా అందరికీ జ్యోతిష్యంలో పరిచయం ఉన్నటువంటి విషయమే. దాని గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటేనండి, శుక్ర మహాదశ కనుక ఎర్లీ స్టేజెస్ లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఒకవేళ శుక్రుడు యోగకారకుడు అయినప్పుడేమో శుభ ఫలితాలు ఎలాగో వస్తాయి, ఆయన కొంత అశుభ ఫలితాలు ఇచ్చినప్పుడు అది తట్టుకునేటువంటి శక్తి ఈ జాతకుడికి ఉంటుందన్నమాట. కాబట్టి ఆయన ఆ అశుభ ఫలితాలని వాళ్ళు ఏదో రకంగా ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ శుక్ర మహాదశ గనక ఆఫ్టర్ 60s కానీ ఆఫ్టర్ 50s కానీ వచ్చినట్లయితే వీళ్ళకి అంటే ఆ శుక్రుడు ఉన్నటువంటి పొజిషన్ గనక అశుభ స్థానంలో ఉన్నా లేకపోతే శుభుడు కాకపోయినా శుక్రుడు ఈ మూత్ర సంబంధమైనటువంటి సమస్యలు కానీ అంటే వాళ్ళు ఈ గుల్మ సంబంధమైనటువంటి విషయాలలో కానీ అనారోగ్యాలకి సంబంధించినటువంటి బాధలు పడేటువంటి అవకాశాలు చాలా చూడటం జరిగిందనమాట. తర్వాత ఈ శుక్ర మహాదశలో సరే మిగతా యొక్క గ్రహాల అంతర్దశలన్నీ కూడా ఆయా గ్రహాలు ఉన్నటువంటి వాళ్ళ ప్లేస్మెంట్స్ లగ్నాత్ వాళ్ళు శుభుల అశుభుల ఇవన్నిటిని బట్టి ఉంటాయి. కానీ ముఖ్యంగా నేను ఇక్కడ పాయింట్అవుట్ చేయదలుచుకుంది ఏంటంటే, శుక్ర మహాదశలో శని అంతర్దశ ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఇది చాలా మంది జాతకాలలో కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ శుక్ర మహాదశలో శని అంతర్దశ వచ్చినప్పుడు, అలాగే శని మహాదశలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు ఈ 2 దశల యొక్క వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. అంటే శుక్రుడు మహాదశలో శని యొక్క అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడి ఫలితాల కంటే శని ఫలితాలు ఎక్కువ ఉంటున్నాయి. అలాగే శని మహాదశలో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడి ఫలితాలు ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. ఇది అంటే వైస్ వర్సా లాగా కనపడుతూ ఉంది. దీన్ని మనము కొంచెము అంటే ఎక్కువ మంది జాతకాలలో గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మనకి క్లియర్ గా కనపడుతుంది. అయితే ఈ శుక్రుడు గనక లగ్నాత్తు ఆయన గనక అశుభ స్థానాలలో ఉన్నట్లయితే ఈ లేదా శని స్థానం నుంచి 6, 8, 12 స్థానాల్లో కానీ ఉన్నట్లయితే ఈ శుక్ర మహాదశలో శని అంతర్దశలో వాళ్ళకి కొంత అనారోగ్యాలు కావడం, తర్వాత కింద పడి దెబ్బలు తగలడం అండి. అది ఇది ఏజ్ రీత్యా చూసుకోవాలి. ఎందుకంటే చాలా మంది లేట్ ఏజ్ లో ఉన్నప్పుడు శుక్ర మహాదశలో శని అంతర్దశ ఉన్నప్పుడు క్రింద పడి దెబ్బలు తగిలించుకోవడం జరిగింది. ఎందుకంటే లేట్ ఏజ్ లో గనక కింద పడినట్లయితే అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అన్నమాట. అలాగే శని మహాదశలో కూడా లేట్ వయస్సులో శుక్ర అంతర్దశ వచ్చినప్పుడు శుక్రుడు గనక లగ్నాత్ బాగలేకపోయినట్లయితే సేమ్ ఫలితాలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఈ శుక్రాత్ శని దశలో శుక్రుడు యొక్క అంతర్దశలలో అవి వచ్చే ముందే గనక జాతకులు దాన్ని అబ్జర్వ్ చేసుకొని దానికి తగినటువంటి కొంత జాగ్రత్తలు
కొంత పరిహారాలు లాంటివి కనుక చేసుకున్నట్లయితే ఆ ఇంపాక్ట్ తక్కువగా ఉంటుందనేటువంటి ఒక సూచన నేను తమ ద్వారా ఈ జ్యోతిర్వాణిలో చెప్పదలుచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు సార్ ఉమాకాంతరావు గారు. ఇదే మనకి జ్యోతిర్వాణి వల్ల ప్రయోజనం. మనకి ఉన్న వివిధ దృక్కోణాలతో అనుభవాలతో మనం విజ్ఞానాన్ని ఎంతో పెంచుకోగలుగుతున్నాం. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా మిత్రులు ఎవరైనా తమ జ్యోతిర్వాణి వినిపించాలనుకుంటే చెయ్యవచ్చు. సార్ నమస్కారం సార్. జై శ్రీరామ్ సార్. నేను ధనంజయని మాట్లాడుతున్నాను. జై శ్రీరామ్ సార్. నాకు తెలిసినది కొద్దిగా 2 ముక్కల్లో చెప్దామని అనుకుంటున్నాను సార్. ముఖ్యంగా ఏంటంటే ఏ గ్రహము ఏ గ్రహానికి చుట్టం కాదు, శత్రువు కాదు సార్. అన్ని గ్రహాలు ఒక గ్రహానికి అన్ని గ్రహాలు మిత్రులు, అన్ని గ్రహాలు శత్రువులు. ఈ శనికి కానీ ఒక ఉదాహరణకు చెప్తున్నాను సార్. ఒక శని గ్రహానికి బుధుడు మిత్రుడు అని, మళ్ళీ ఇంకా సిరికి శనీశ్వరుడు శుక్రుడు మిత్రుడు అని ఆ విధంగా ఉండదు సార్. నా పరిశోధనల ప్రకారంగా చెప్తున్నాను సార్. గురువుకు చంద్రుడు మిత్రుడని ఆ విధంగా గ్రహాల స్థితిలో 99.9% అంటే నేను మొత్తం 100% చెప్పాను సార్. 99.1% భగవంతుడు అది ఏదైనా చేస్తాడు. ఆ విధంగా ఆ విధంగా మనము ఊహల్లో పోతున్నాం. అది ఎందుకంటే అది మనకు జ్యోతిష శాస్త్రంలో ఉన్నది. ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి. శుక్ర గ్రహానికి ఉన్నప్పుడు ఈ శుక్ర గ్రహానికి మిత్రులు అందరూ మంచి చేస్తారని అపోహల్లో ఉన్నారు. అది అంత కరెక్ట్ కాదని నా యొక్క ఒక విన్నపం సార్. ఇది లోతుగా ఆలోచిస్తే 100% అది అందరూ అవును అని అంటారు సార్. ఈ చిన్న విషయం చెప్దామని ఈ సమయం తీసుకున్నాను సార్. ధన్యవాదాలు సార్. జై శ్రీరామ్. ధనంజయ, మామూలుగా జ్యోతిష్ శాస్త్రం అంటే మనుషుల మధ్యన ఉండే సంబంధాలుగా చెప్పేది కాదు. గ్రహ సంబంధాలు చెప్పినప్పుడు గ్రహ శక్తుల సంబంధాలు చెప్పుకొచ్చారు. గ్రహ శక్తులు అన్నీ కలిస్తే వాటి యొక్క శక్తుల మేళవింపు ఆధారంగా మనకి ప్రభావం ఉంటుంది. అది జాతకంలో జ్యోతిష్కుడు చెప్పాలి. ఆ క్రమంలో జ్యోతిష్కుడికి కావలసిన విషయాలు ఏమిటి, మరి తెలియాల్సిన విషయాలు ఏమిటి అన్నప్పుడు మహర్షులు తమ తపోబలంతో ఏ గ్రహ శక్తుల మధ్యన వాటి కాంతుల పొంతన ఉంటుందో గమనించారు. వాళ్ళు మిత్రులు శత్రువులు కాదు, మనలాగా మనకి ఉండే విధంగా ఆ గ్రహ శక్తులు కలిసి రావడం, కలిసి మన మీద ప్రభావం చూపించడం, అది మిత్రుత్వం అన్నారు. 2 వేరువేరుగా స్పందించి వేరువేరుగా ఫలితాలను ఇవ్వడం శత్రుత్వం అన్నారు. అంతేగాని మనకున్న చుట్టపక్కల విషయాలు అక్కడ లేదు. ప్రతిదీ మన కోసం వాళ్ళు దాన్ని మనకి చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఋషులు చెప్పింది అపోహ అనడానికి వీల్లేదు నాన్న. అది అపోహ అది అట్లా అనలేదు సార్. నేను ఆ విధంగా అనలేను. చెప్పేది విను. మనం మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నట్టుగా ఒక్కసారిగా ఒక కాన్సెప్ట్ ని చెప్తున్నప్పుడు అది పూర్తిగా విరుద్ధం చేసి మాట్లాడకూడదు. అది అలా ఉంది కానీ ఇలా ఉంటుంది అనే విషయం మనం చెప్పుకురావాలి. ఇంకొకటి ఏంటంటే గ్రహశక్తుల పొంతన దానికి చెప్పారు. మేళవించి ఎక్కడ ఋషులు చెప్పలేదు. మేళవించి చేసుకునేది జ్యోతిష్కుడి పని. ఆ జ్యోతిష్కుడే తాను మేళవించి చేసి చెప్పాలి. మేళవించడానికి అంటే బ్లెండ్ చేయడానికి అన్ని ఇన్పుట్స్ ఇచ్చారు వాళ్ళు. శుక్రుడు అంటే ఏమిటి, శని అంటే ఏమిటి, గురువు అంటే ఏమిటి. ఆ క్రమంలో మొత్తం 8 గ్రహాలుగా గుర్తించి ఒక 4 గ్రహాలని పాజిటివ్ గ్రహాలుగా, శుభగ్రహాలుగా, ఒక 4 పాపగ్రహాలుగా ఇచ్చారు. దాని అర్థం ఏంటి? మనలోనే ఉన్న 2 ఆ 4 చూసుకుంటాయి, ఈ 4 చూసుకుంటాయని. ఆ క్రమంలో మనకి శుభగ్రహాలు పాపగ్రహాలు వచ్చాయి. వాటి మధ్య గ్రహ మైత్రి వచ్చింది. గ్రహ మైత్రి అత్యంత ముఖ్యమైనటువంటి సంబంధం. అది లేకుండా మనకి రాదు ఏది. గ్రహమైత్రి లేకుంటే, గ్రహమైత్రి సంబంధంగా ప్రభావం లేకుంటే మన గ్రహాలన్నీ అన్ని బాగానే ఉంటాయి, అన్ని శత్రువులే, అన్ని మిత్రులే, అట్లా కాదు. అది ఏదైనా శత్రుమిత్రుత్వాలు ఉన్నా లేకపోయినా మనకు ఉండే ప్రభావం చూడడానికి వాటి 2 కాంతులు కలిసి వస్తాయి. మనం స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు వేడి నీళ్ళలో చల్లనీళ్ళు కలిపితే అది చాలా ఆనందంగా ఉంటుంది మనకి. ఎందుకంటే మనకు కావాల్సినంత వేడి మాత్రమే చేయొచ్చు. కానీ ఆ వేడి నీళ్ళు చల్లనీళ్ళు కలిసిపోతాయి కాబట్టి అవి మిత్రులు. కానీ మనం స్నానం చేస్తున్నప్పుడు సెంటు పోసుకొని లేదా దాంట్లో అత్తరుది వేసుకున్నాం అనుకోండి, అవి కలవవు. అవి 2 కలవకపోతే శత్రువులు. మనం స్నానం చేయొచ్చు, స్నానం చేస్తే ఒంటి మీద అత్తరు వాసన వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ అది మన శరీరానికి ఇచ్చేటువంటి ఆనుకూల్యత తగ్గిపోతుంది. అందువల్ల మనకి గ్రహముల కారణంగా వచ్చే ప్రభావము పూర్తిగా సానుకూలమా లేదా కొంతనే సానుకూలం కాదా అన్న విషయాలు చెప్పడానికి గ్రహ మైత్రిలో వాళ్ళు ఇవన్నీ శత్రుమిత్రుత్వాలు చెప్పారు. అందువల్ల శత్రుమిత్రుత్వాలని అలా అర్థం చేసుకోవాలి మనం. అందువల్ల దాని కారణంగా ప్రభావం ఉంటుంది తప్పకుండా. గ్రహ సంబంధం లేకుండా ప్రభావాలు రావు కదా.
ఆ గ్రహ సంబంధాల ప్రభావాలు యుతి స్థితి యుతి దృష్టి అన్నారు. స్థితి యుతి దృష్టి వాడుకుంటున్నప్పుడు మరి బేస్ ఏంటి మళ్ళా? మైత్రి. సో స్థితి యుతి దృష్టి మైత్రి ద్వారా, మైత్రి ఒక పైప్ లైన్, దాంట్లో స్థితి యుతి దృష్టి కలిసి వచ్చి మన మీద ప్రవాహం వచ్చి ఆ కాంతుల ప్రభావం జరుగుతుంది. మీకు అంటే దాన్ని చెప్పాలి కాబట్టి, లేకపోతే ఇంతమందికి మనం మళ్ళీ అనుమానాలు రేకెత్తించిన వాళ్ళు అవుతాం కాబట్టి నేను ఓకే చెప్తాను. ఓకే సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఇంకా మిత్రులు అమ్మా చెప్పండి. రాజ్యలక్ష్మి గారు స్వాగతం. నమస్తే సార్. గ్రూప్ లో ఉన్న సభ్యులందరికీ, గురువులకి అందరికీ నా నమస్కారాలు. ఇప్పటి వరకు విన్నాను. చాలా బాగా చెప్పారండి అందరూ. ఒకటైతే గురువుగారు మీరు ఇచ్చిన 10 పేజీలు చూసేసాక ఇంకా అసలు మేము మాట్లాడడానికి మాకేం మిగలలేదు. కాకపోతే ఎవరి అనుభవాలు వాళ్ళు, ఎవరు ప్రెడిక్షన్ ఎలా చేస్తాము అనేది చెప్పొచ్చు అన్నారు కాబట్టి ఒక 4 జాతకాలు ఉన్నాయి, అంటే రెడీగా పెట్టుకున్నాను నా దగ్గర. ఎందుకంటే నేను సమాచారం ఇచ్చేది దాని మీద అందరికీ తెలుస్తుందని కాదు, అది ఆధారం చేసుకుని ఇంకా బాగా చెప్తారని. అవునవును, మంచిదైంది మీరు అది ఇవ్వడం వల్ల ఆ టాపిక్లు తగ్గిపోయినాయి ఇవాళ. అవే రాకుండా ఇది బాగుంది. అయితే ఇప్పుడు ధనంజయ్ గారు అనుకుంటే అన్నారు. అయితే ఫస్ట్ ఏంటంటే మనకి అసలు శుక్రుడు ఫలితం ఎలా ఇస్తాడు, ఎలా చూడాలి అనేది నా ఒపీనియన్. అయితే మామూలుగా మనం జాతకాలని 2 గ్రూపులు చేసుకోవాలి. ఒకటి శని గ్రూపు, ఒకటి సూర్యుడి గ్రూపు. ఆ సూర్యుడి గ్రూప్ లో మిత్రులు శత్రువులు అనేది తప్పకుండా మీరు చెప్పినట్టు అదే దాని రీజన్. ఎందుకంటే వాటి రేస్ మధ్యన జరిగేది అది మనకి శుభ ఫలితమా, అశుభమా, నెగిటివా, పాజిటివ్ అనేది మనకు వస్తుంది. అది అంటే శని గ్రూప్ వాళ్ళకి ఏంటంటే శుక్రుడు, రాహువు, శని, బుధుడు వాళ్ళ 4 మిత్రులు అని ఒక టెంటేటివ్ గా చెప్పొచ్చు మనం. అట్లాగే సూర్యుడి గ్రూప్ లో సూర్యుడు, చంద్రుడు, మంగళ, గురువు, సో కేతువు కూడా. సో వీళ్ళు అయితే శుక్రుడు అనేది మేష లగ్నం, మంగళ, సూర్యుడు, చంద్రుడు, గురువు, వీళ్ళ 4కి సంబంధించిన లగ్నాలకి ఆ శుక్రుడు ఎట్లాంటి ఫలితం ఇస్తాడో మరి మిగిలిన శుక్రుడు గ్రూప్ వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు. కాబట్టి మనం అక్కడ అది తెలుసుకోవడం ఫస్ట్ మంచిది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు మనం అసలు ఈ జాతకుడు ఏ గ్రూపుకి చెందినోడు, శుక్రుడు గ్రూప్. ఇప్పుడు ఇవాళ మనం శుక్రుడి మాట చెప్పుకుంటున్నాం కాబట్టి ఏ గ్రూప్ వాళ్ళకి, అంటే సూర్యుడు ఉన్న గ్రూప్ వాళ్ళకి ఈ శుక్రుడు పెద్దగా మంచి ప్రభావం ఉండదు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. అయితే శుక్రుడు గ్రూప్ వాళ్ళు ఉన్నారు, శని, శుక్ర, అంటే మన వృషభం, శుక్రుడు రాసులు 2, శని రాసులు 2, బుధుడు రాసులు 2, వాళ్ళకి అంతగా ఇబ్బందులు ఉండవు. కానీ వాళ్ళు కళల్లో కానీ ఇక్కడ 2 రకాల కేటగిరీలు కూడా ఉన్నాయి. అన్ని యోగించిన వాళ్ళు, మంచి డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అది యోగించకపోతే వేరే చిన్న దాంట్లో కూడా వెళ్ళి కళాకారులు అయ్యి మంచి కళల్లో ఈవెన్ ఇంటీరియర్ డెకరేషన్ కానీ, లేకపోతే చిన్న టాటూలు వేసుకుని కానీ, ఆర్టిస్టులుగా కానీ వీళ్ళు పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సినీ రంగంలో అయితే ఇంకా బాగా ఉన్నారు. సో మనకి శుక్రుడి యొక్క కారకత్వాలు కూడా అవి చూసుకుంటే మనం చెప్పేటప్పుడు ఆ కేటగిరీ వైజ్ గా కూడా మనం దాన్ని డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఈ బాబు చదవకపోతే ఈ బాబు ఏం చేయాలి? చాలా మందికి శుక్ర మహాదశ మీరు చెప్పినట్టు బాల్యావస్థలో వచ్చేసింది అనుకోండి, అది చాలా ఇబ్బందికరం. ఇంకా అందులో మంగళ కూడా వచ్చేస్తే ఇంకా ఇబ్బందికరం అంతర్దశ వచ్చినప్పుడు. సో 16 ఏళ్ల వయసులో శుక్రమంగళది వచ్చేస్తే వాళ్ళు ఇంకా చదువుల మీద ధ్యాస తగ్గిపోద్ది. కానీ అవన్నీ కూడా మనం చూసుకుంటే గనక అప్పుడు మనం ఏ విధంగా వాళ్ళకి సలహా ఇవ్వాలి? సో ఇది వరకు నేను ఒకసారి నేను షేర్ చేసుకున్నాను. ఒక బాబుకి వాడికి చదువు రాకపోతుంటే ఇంకా వాడిని టాటూలు నేర్చుకోమని చెప్పాం. వాడు ఇప్పుడు నెంబర్ 1 టాటూ ఆర్టిస్ట్ అయ్యాడు, బాగా సంపాదించుకున్నాడు. అయితే సేమ్ అట్లాగే అంటే ఆ బాబు పుట్టినప్పుడు ఇంకోటి ఏంటంటే నేను తీసుకున్న 2 కూడాను నాకు బాగా తెలిసిన వాళ్ళు, నాకు ఇప్పటికీ ఎప్పుడు వెళ్తా ఉంటారు. ఒకళ్ళు 2014లో వచ్చారు, ఒకళ్ళు 13లో వచ్చారు. వీళ్ళిద్దరూ కూడా చాలా కోయిన్సిడెన్స్ ఏంటంటే ఇద్దరు రేవతి నక్షత్రం తృతీయ చరణంలో వాళ్ళే. ఒక బాబు ఏమో 94లో పుట్టాడు, ఒక బాబు 91లో పుట్టాడు. ఇద్దరులో ఒక బాబు టాటూ ఆర్టిస్ట్ అయ్యాడు, ఒక బాబు మంచి బుట్టిక్ టైలర్ అయ్యాడు. అయితే ఆ టైలర్ మంచి పేరు తెచ్చుకుని 20 సంవత్సరాల నుంచి వాడు కుడుతూనే ఉన్నాడు. అయితే వాడికి వచ్చింది ఎప్పుడు 13 ఏళ్ల వయసులో వాడికి శుక్ర మహాదశ వచ్చింది టైలర్ కి.
అయితే అప్పటి నుంచి వాడు 20 ఏళ్ళు 33 ఏళ్ళు వచ్చేదాకా కొడతానే ఉన్నాడు. నా దగ్గరికి ఎప్పుడు 2013లో వచ్చాడు. ఉద్యోగం ఒక 20 తర్వాత నుంచి వస్తా ఉండేవాడు. ఒక 20 ఏళ్ళు వచ్చిన కాడి నుంచి ఆంటీ నేను జాబులకి ట్రై చేస్తున్నాను, జాబులు రావట్లేదు అంటే, నిన్న నీ శుక్రమహాదశ అయ్యేదాకా నీకు జాబులు కష్టం, నువ్వు ఏ పనిలో ఉన్నావో బాగా పేరు వస్తది, ఇందులోనే నువ్వు ఇప్పటికీ అందులోనే ఉన్నాడు వాడు. ఇప్పటికీ జాబులు ట్రై చేస్తున్నాడు కానీ సరైనవి రావట్లేదు, దానికన్నా ఇన్కమ్ ఇందులోనే ఉందని ఇందులోనే ఉండిపోయాడు. అలాగే టాటూ ఆర్టిస్ట్ అయితే ఇంకా అసలు వాడికి చదువు అవ్వలేదు కానీ బ్రహ్మాండంగా గోవాలో వెళ్ళి ఫారినర్స్ వాడికి ఫ్రాంచైజీ కూడా ఇచ్చారు, ఇంకు ఆ కలర్ అమ్ముకోవడానికి. అవన్నీ కూడా చాలా మంచి, తను కూడా బాగా వచ్చాడు, వాహనాలు అవన్నీ కూడా కొనుక్కున్నాడు. అయితే వీళ్ళిద్దరిలో కూడా నేను చూసింది ఏంటంటే, ఈ టాటూ ఆర్టిస్ట్ అనేవాడు చూడడానికి చాలా అందంగానూ ఉంటాడు. తర్వాత వాడికి చాలా బాగుంది ఈ అబ్బాయితో కంపేర్ చేసుకుంటే. ఈ అబ్బాయి టైలర్ ఉన్న అబ్బాయి, బుటిక్ చేసే అబ్బాయి అస్సలు చూడడానికి బాగుండడు, కానీ మొహం మెడ అన్ని వంకరగా కూడా ఉంటాయి. సో అది కూడా నేను ఈ పాయింట్ వచ్చింది మనకి, ఆ వంకర ఉండే ఫేస్ వాళ్ళకి మ్యారేజ్ అవడం కష్టం అనే పాయింట్ కూడా మన బుక్స్ లో నాకు కనబడింది. నా దగ్గర చమత్కార చింతామణి అని ఒక బుక్ ఉంది, దాంట్లో నేను చూశాను అనమాట. అయితే కరెక్ట్ గా అయినాయి ఇవన్నీ కూడా కరెక్ట్. ఇంకోటి ఏమైందంటే, ఇంకొక అబ్బాయి వచ్చాడు 2017లో. వాడికి శుక్రమహాదశ స్టార్ట్ అయింది 2000లో ఆ అబ్బాయికి స్టార్ట్ అయింది. నా దగ్గరికి 2017లో వచ్చాడు. వచ్చినప్పటికి ఇంకా తనకి 2020 దాకా ఉందన్నమాట అప్పటికి శుక్రమహాదశ. అయితే 2017లో వచ్చినప్పుడు నా రెండేళ్ల నుంచో 1 ఇయర్ నుంచో నేను కాలేజ్ మానేశాను, వెళదామన్నా అవ్వట్లేదు ఆంటీ అని చెప్పాడు. అయితే మాట్లాడుతూ వాడు చెయ్యి మొత్తం టాటూ వేసుకున్నాడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఒరే నువ్వు నేను చూశాను, అమ్మో వీడిది మేషలగ్నం, వీడు టాటూలు వేసుకున్నాడంటే శుక్రుడిని బాగా స్ట్రాంగ్ చేసేసుకున్నాడు అనుకుని నేను సరిగ్గా ఆ డేట్లు అవి అడిగా. అంటే శుక్రుడిలో బుధుడు అంతర్దశ స్టార్ట్ అయింది 2016 అక్టోబర్లో. సో నా దగ్గర 17లో వచ్చాడు. నేను అన్నాను 2016 అక్టోబర్ నుంచి నువ్వు కాలేజ్ మానేసావా, అప్పటి నుంచి వెళ్ళట్లేదా అంటే, కరెక్ట్ గా అంటే ఆ సంవత్సరం 2016 అక్టోబర్ అడ్మిషన్ తీసుకున్నాకే నేను వెళ్ళడం మానేశాను, నాకు వెళ్ళడానికే అవ్వట్లేదు అన్నాడు. ఇప్పుడు ఆ టాటూ నువ్వు తీయలేవు కూడాను, చాలా డార్క్ గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసేసుకున్నాడు. సో అదేదైనా మామూలుదైతే రత్నాలు వజ్రాలు అయితే తీయించేస్తాం మనం, వద్దు బాబు నువ్వు పెట్టుకోక నీకు సూట్ అవదని. మరి ఆ టాటూ ఎలా తీస్తారు, అది మొత్తం చర్మం మీద పట్టేసి వేసేసారు వాళ్ళు. ఆ తర్వాత ఇంకా మనం ఎన్నో రెమెడీలు అయి చేసాము, కాకపోతే ఏంటంటే తనకి అది ఆ టాటూ అనేది తీయనంత వరకు ఇంకా శుక్రుడు పర్మనెంట్ మరి బాడీ మీద మేషలగ్నం అందులో అబ్బాయిది. సో ఇట్లా చూస్తే చాలా వరకు ఇబ్బందులు ఈ కొన్ని లగ్నాలు వాళ్ళకి ఎట్లాంటి అంటే, మిగిలిన ముందు చెప్పిన 2 లగ్నాల్లో టైలర్ కర్క లగ్నం, టాటూ ఆర్టిస్ట్ కన్యా లగ్నం. కాబట్టి కన్యా లగ్నం అబ్బాయికి బాగుంది, తనకి ఏ ప్రాబ్లమ్స్ రాలేదు, ఇక అందులో బాగా వెళ్ళిపోయాడు. ఈ కర్క లగ్నం అబ్బాయి అటు ఇటు ఊగుతున్నాడు, జాబ్ లోకి వెళ్ళాలి అని అనుకుంటాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు. సో ఈ మేష లగ్నం అబ్బాయి కంప్లీట్ చదువుపోయింది, ఏం చేయాలో అర్థం అవట్లేదు. అప్పుడు ఆ టైంలో వస్తే రెమెడీలు అవి బొబ్బర్ల దానాలు, శుక్రుడికి బాగా ఏమేం చేయించాలో అవన్నీ చేయించాక కొద్దిగా బ్యాంక్ ఎగ్జామ్స్ అవి ఇవ్వడానికి వాటికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంచెం జాబ్ అది వచ్చింది, తర్వాత బానే ఉంది తనకి. ఎందుకంటే ఇంతకీ నేను ఇంకొకటి ఏంటంటే, ఫైనల్ గా లతా మంగేష్కర్ గారి జాతకం ఫస్ట్ నేను చూశాను. ఎందుకంటే అసలు సంగీత సామ్రాట్ ఆవిడి, ఆమె సామ్రాజ్ఞి, ఆమె తర్వాతే కదా ఎవరన్నాను. అయితే ఆమెవి నెట్ లో 2 టైములు వస్తున్నాయి అన్నమాట. ఒకటేమో 10:39 రాత్రి అని ఇచ్చారు, ఒక చోట 11:51 రాత్రి ఇచ్చారు. సో ఈ 2 జాతకాలు వేసేసుకుని నేను ఇవన్నీ కూడా ఏవో క్యాలిక్యులేషన్స్ ఇక్కడ అన్ని పెట్టుకున్నాను అనమాట. అయితే దాంట్లో ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా మనకి తెలుస్తుంది అని 2 చూస్తే మంచిది ఎక్కడ పాయింట్ దొరికిందంటే, అవస్థలు శయనాది అవస్థలు ఎప్పుడు చూస్తాను నేను. అందులో 10:39 దాంట్లో ప్రకాశన అవస్థలో ఉన్నాడు శుక్రుడు. దాని ఫలితం వచ్చేసి మంచి భాగ్యశాలి, రాజా సమాన్, ధనవంతురాలు, సుఖి, తర్వాత కావ్య సంగీతాల్లో పారంగతురాలు అనేది మనకి ప్రకాశన అవస్థలో శుక్రుడు ఇచ్చిన ఫలితం ఉంది. మరి 11:51 ఆగమ అవస్థలో ఉన్నాడు శుక్రుడు. అందులో ధనలాభం ఉండదు, శత్రువులతో హాని, పుత్రులు పరిజనాలు వియోగం, రోగ భయం,
పతి సుఖం ఉండదని రాసింది. సరే పతి సుఖం లేదు, అది ఒకటి పాయింట్ అనుకున్నా కూడా మిగిలినవేమీ మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి నాకు ఫైనల్ గా 10:39 ఆమెది కరెక్ట్ అనేది నాకు అనిపించింది అట్లాగా. సో దాని మీద చూస్తే ఆమెకి శుక్ర మహాదశ సరిగ్గా 24 సంవత్సరాలకు వచ్చింది ఆవిడకి. 24-25 వయసులో వస్తే అప్పుడు మంచి ఆమెది వృషభ లగ్నం అయింది 10:39. సో వృషభ లగ్నానికి శుక్రుడు, కానీ ఆ శుక్రుడు సింహంలో కూర్చున్నాడు చతుర్థంలో. అందువల్ల మ్యారేజ్ అవ్వకుండా మాయిక అంటే పుట్టింట్లో ఉండిపోవడం, పుట్టినింట్లో వాళ్ళని చూసుకోవడం, బాధ్యతలు అంటే పుట్టింటికి పరిమితం అయిపోయింది ఆవిడ, మ్యారేజ్ అవ్వకపోవడం అనేది ఒక పాయింట్ అనుకుంటున్నాను నేను అలా. అయితే ఇక లతా మంగేష్కర్ గారి లైఫ్ అయితే అందరి ముందు మనకి తెలిసిన విషయమే కాబట్టి మీకు ఈజీగా అర్థం అవుద్దని నేను ఆవిడది తీసుకున్నాను. అయితే ఏంటంటే ఇందులో చక్కగా ఆవిడకి 24 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలు వచ్చేదాకా శుక్ర మహాదశ నడిచింది. కాబట్టి ఆవిడకి తిరుగులేని మంచి ఆవిడకి పేరు ప్రఖ్యాతులు కీర్తి అన్ని, ప్లస్ ఆమె లగ్నాధిపతి అందులో లగ్నంలో గురువు ఉన్నాడు, వృషభ లగ్నంలో గురువు కూడా ఉన్నాడు, మంచి ఆయువు ఆరోగ్యం అన్ని కూడా ఆవిడికి దొరికినాయి. సో ఈ విధంగా చూస్తే శుక్రుడిది ఫలితం అనేది మనం ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ మనం చూసుకోవాలనేది నా ఒపీనియన్. అన్ని రకాల వాళ్ళకి ఒకలాగా ఉండదు అనేది నా అభిప్రాయం. సో ఇంకోటి మ్యాచ్ మేకింగ్ చేసేటప్పుడు కూడా మనం పెళ్లి కొడుకుది రాహు మహాదశ నడిచే అబ్బాయి గాని అమ్మాయికి గాని శుక్ర మహాదశ నడిచే అమ్మాయిల్ని మనం చెయ్యాలి, అబ్బాయిని గాని అమ్మాయిని గాని. అంటే ఒకళ్ళది రాహు మహాదశ అనుకోండి, అది ఏకంగా 18 ఏళ్ళు ఉంటది. సో శుక్రుడు 20 ఏళ్ళు ఉంటది. ఒకవేళ ఎక్కువ తక్కువలు అయినా కూడా ఒకళ్ళది శని నడుస్తున్నప్పుడు వేరే వాళ్ళది చంద్రుడు వస్తే నేను అసలు ఒప్పుకోను అనమాట. 10 ఏళ్ళు కష్టం, అది వద్దని చెప్పేస్తాను. సో అందుకని చెప్పి రాహు మహాదశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు, మ్యారీడ్ లైఫ్ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి వాళ్ళకి సరైన గ్రహం వేరే వాళ్ళకి శుక్రుడు ఉండాలి అక్కడ, అప్పుడు వాళ్ళ కాంబినేషన్ బాగుంటది. సో ఆ విధంగా మనం సలహాలు ఇవ్వచ్చు ఎవరికైనా అట్లా చెప్పాలనుకుంటే. తర్వాత ఏంటంటే అవస్థలు అనేవి కూడా చాలా మనం ఇది చూస్తే చాలా మంచి మనకి రిజల్ట్ అది వస్తుందండి. ఆ తర్వాత వీళ్ళిద్దరి కూడా నేను అవస్థలు చూశాను. సో ఇందులో కూడా వీళ్ళది ఒక అబ్బాయిది చాలా బాగుంది అంటే అవస్థను బట్టి మనం నిజంగా వాళ్ళ గురించి మనకి తెలుసు కాబట్టి ఇది కరెక్టే అనేది మనకి ప్రూఫ్ మనం తెలుసుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ మహారాష్ట్రలో శుక్రాచార్యుడి మందిరం ఉంది, ఎక్కడ కోపర్గాం షిరిడి దగ్గర. ఎవరైనా సరే ఎప్పుడైనా వెళ్తే మా వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు. శుక్ర మహాదశ శుక్రుడు మారినప్పుడు కానీ ఒకళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు మాకు వీడియో కాల్ చేస్తూ చూపిస్తూ ఉంటారు, మేము ఇక్కడి నుంచే చూస్తూ ఉంటాము. ఎవరైనా ఎప్పుడన్నా వెళ్ళదలుచుకుంటే శుక్రాచార్యుడి మందిరం అక్కడ ఉంది, కోపర్గాంలో ఉంది. సో ఎవరైనా వెళ్ళి అక్కడ ఒకసారి దర్శనం చేసుకుంటే కూడా చాలా బాగుంటది. మాకు చూపించిన రోజునే మాకు మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా ఆ రోజే కనబడింది మాకు. వాళ్ళు ఓన్లీ అక్కడికి వెళ్ళి గుళ్ళో నుంచి మాకు వీడియో కాల్ చేశారు. ఆ రోజు మేమందరం గ్రూప్ లో అనుకున్నాం చాలా బాగా మాకు శుక్రుడు వెంటనే ఆయన ఆశీర్వాదం మాకు దొరికింది అని సంతోషించాం అనమాట. సో శుక్రుడి గురించి ఇట్లా అంటే నా ఒపీనియన్ ఇట్లా ఉంది. సో ఇంకా నేను అదే మిగిలిన వాళ్ళకి కూడా అవకాశం ఇస్తాము. నా వాణికి విరామం ఇస్తాను. నమస్కారం. ధన్యవాదాలమ్మా, చాలా ధన్యవాదాలు. ఆ కోపర్గాం పక్కనే ఇంకొంచెం దూరంలో శనీశ్వరుడిది కూడా ఉంది, శని సింగనాపూర్ షిరిడి దగ్గర. అవును, శనులు అక్కడే ఉన్నారు, శుక్ర శనులు అక్కడే ఉన్నారు. అవునండి, ధన్యవాదాలు, సంతోషం. చాలా బాగా చెప్పారు, చాలా టిప్స్ చాలా ఇచ్చారు, బాగుంది. అందరికీ కూడా జాతకాలు విశ్లేషణ చేసే వాళ్ళకి ఈ జ్యోతిష విషయాలు చెప్పుకునే వాళ్ళకి మంచి మంచి విషయాలు అందరూ కలిసి ఇస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ముందుకు వస్తే రండి. సాయినాథ్, నమస్కారం సార్. వెంకటాద్రి సమసంస్థానే బ్రహ్మాండే నాస్తి కించనే వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. అందరు గురు వాళ్ళకి నా ప్రణామాలు, కోటి కోటి నమస్కారాలు. అందరు చాలా బాగా చెప్పారు. నేను ఒక 15 minutes లేట్ జాయిన్ అయ్యాను, అందుకోసం నేను కూడా కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. బట్ అవి రిపీట్ అయితే క్షమించాలి. అందరు చాలా బాగా చెప్పారు. ఇప్పుడు రాజలక్ష్మి రావు మేడం కూడా చెప్పారు. శుక్ర మహాదశ ఇది మనం జ్యోతిష్యంలో అన్ని గ్రహ దశాలు చూస్తాం. అందులో ముఖ్యం అంటే నాకు అనిపిస్తారు రాహు ఎక్కువ చూస్తారు, శుక్రుడు ఎక్కువ చూస్తాడు, బుధుడు ఎక్కువ చూస్తాడు, ఆ తర్వాత శని చూస్తారు. ఎందుకంటే ఈ దశలు చాలా లాంగ్ డ్యూరేషన్ ఉన్నాయి. రాహు 18 సంవత్సరాలు, శుక్రుడు 20 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధ
17 సంవత్సరాలు. ఇవి ఇంపాక్ట్ చాలా లాంగ్ వరకు అనుభవించబడుతుంది. ఎందుకంటే ఏదన్నా దశ మనం ఎలా చూస్తామంటే ఆ గ్రహ ఏ దశలో ఆ దశ ఎప్పుడు వస్తుంది, ఇంకా ఆ గ్రహం మన జాతకంలో చాట్లో ఏ దిశలో కూర్చొని ఉన్నాడు అది కూడా మనకు చూడబడుతుంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు గ్రహకి దిశాబలం అనేది ఇంపార్టెంట్ కావాలి. అట్లీస్ట్ రాశి బలం లేకుంటే ఉచ్చ రాశిలో లేకుంటే దిశాబలం కూడా ఉంటే మంచిగా. రీసెంట్లీ నేను ఒక బర్త్ చార్ట్ చూశాను. వాళ్ళ 10వ స్థానంలో కర్క రాశికి కూర్జుడు ఉన్నాడు. అయితే అందరు అన్నారు వీళ్ళ ఏ ఫీల్డ్ ఉంటుంది అందరు లాజిక్ పెట్టిండ్రు. అయితే సివిల్ ఇంజనీర్ ఆ క్యాండిడేట్, కానీ ఎవరు సివిల్ ఇంజనీర్ అని యాక్సెప్ట్ చేయలే. కానీ నేను ఒప్పుకున్నాను, ఎందుకంటే అక్కడ కూజునికి దిగ్బలం దొరికింది. ఇంకా నిసర్గ కుండలి పరంగా చూస్తే అది అక్కడ మకర రాశి వస్తుంది మేష లగ్న పరంగా చూస్తే. అలాగే శుక్రుడు గాక ఏదైనా గ్రహం ఏదైనా మహాదశ ఏ దశ ఏ దిశలో ఉన్నది, ఇంకా నవమాంశంలో కూడా ఎక్కడ ఉన్నాడు, ఇంకా దశమాంశ చార్ట్లో కూడా ఎక్కడ ఉన్నాడు, అది కూడా మనకు చూడాల్సిన చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇంకా మనం చూస్తాం శుక్ర ఉట్టి శుక్రుడు కాకుండా విలాసాలు కూడా ఇస్తాడు, జ్ఞానం కూడా ఇస్తాడు, కళ కూడా ఇస్తాడు. అంటే డ్రీమ్స్ అవి పూర్తి కూడా చేస్తాడు. ఇంకా శుక్రుడు జస్ట్ శుక్రుడు కాకుండా గురువు కూడా, అది కూడా మనం చూడాలి. అసురులకు గురు, అది ఎవరికైనా ఉన్నది, గురులే ఉంటారు అది అంటారు. సంతులది కులం అడగద్దు అలాగంటారు. అలాగే గురువులు ఏ కులం ఉన్నా ఏమైనా గురులే ఉంటారు, వాళ్ళ జ్ఞానం చూడాల. ఇంకా భృగు ఋషులకు పుత్రులు శుక్రాచార్యులు, వాళ్ళ జ్యోతిష జ్ఞానం చాలా ఉంది. ఇప్పుడు రాజలక్ష్మి రావు మేడం గారు చెప్పారు శుక్రాచార్య టెంపుల్ గురించి. అది శుక్రాచార్యులు నిర్మించారు. ఎందుకంటే వాళ్ళ పుత్రి వాళ్ళ డాటర్, నాకు పేరు నోట్లో చెప్తలేదు, భార్గవి దేవయాని పెళ్లి అక్కడ యయాతి రాజతో జరిగినుండి. అయితే ఆ కాలంలో అక్కడ ముహూర్తం ఎలా ఉండేనో మళ్ళీ శుక్రాచార్యులు చూశారు. అయితే అక్కడ దోషాలు ఉండే, అయితే వాళ్ళ స్థానానికి ఇంత పవిత్రం చేశారు వాళ్ళ తపోబలం నుంచి. ఇక అప్పటి నుంచి ఇక్కడ ఎవరైనా ఏ ముహూర్తానికైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ దోషాలు అనేటివి రావని అలా బుక్ లో రాసింది అక్కడ శుక్రాచార్య కోపరగావ్ బుక్ లో. ఇంకా నేను ఒకటి అనుకుంటా, నేను మహారాష్ట్రలో ఉన్నా, ఈ ఏదైనా పెద్ద దశ ఆరంభం అవ్వైతే ముందు పెద్ద దశ అంటే శని, రాహు, శుక్రుడు, బుధుడు అవి సంవత్సరం ముందే రిజల్ట్ చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తాయి. 6 months బిఫోర్ 8 months బిఫోర్ అవి అక్కడి నుంచి ఇంపాక్ట్ చూపిస్తాయి. ఇంకా వెళ్ళిపోక ముందు లేదా వచ్చే ముందు మనకు దాని రిజల్ట్స్ ఏర్పడతాయి కొంచెం ఎక్కడైనా. దాంతో పాటి శుక్రుడు అంటే ఎలా, మన ఆకాశంలో చాలా మెరిసేది చుక్క అంటే శుక్రంకి అంటాం మనం. మరాఠీలో చాలా ఫేమస్ సాంగ్ ఉంది, కొందరు వినే ఉంటారు, ఉగవలి శుక్రాచి చాందని అంటే కనిపించింది శుక్రుని చుక్క. చాలా ఫేమస్ ఉంది ఆ సాంగ్. ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా లైఫ్ లో మెరవాలనుకుంటారు, స్టార్ కావాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి సూపర్ స్టార్ అయితే వాళ్ళకి ఆల్రెడీ స్టార్ ఉంటుంది. ఇంకా వాళ్ళకి ఎప్పుడెప్పుడు వాళ్ళ నక్షత్రం శుక్రుడు ఉంటుంది, లేదా లగ్నం శుక్రుడు ఉంటుంది, లేదా రాశి శుక్రుడు ఉంటుంది, లేదా యోగకారకుడు శుక్రుడు ఉంటుంది, ఏదో ఒకటి వస్తుంది, లేదా మహాదశ శుక్రుడు వస్తుంది. దాంతో పాటే శుక్రుడు అంటే ఎలాంటి ఏదైనా మనిషికి అతని జీవితంలో దిశ అనేది మారుస్తుంది ఒక దశని. అది ఎలాంటి అని దశ రావచ్చు, ఆ దశ ఎలాంటి రూపంలో కూడా రావచ్చు. అది కూడా మళ్ళీ అందులో లగ్నం ఏ భావంలో ఉన్నది, ఏ రాశితో ఉన్నది, ఏ గ్రహంతో ఉన్నది, ప్రతి దశ ప్రతి గ్రహం అది కూడా మనకు చూడాల్సిన అవసరం ఉంది. దాంతో పాటే నేను చూశాను ఇప్పుడు రాజలక్ష్మి రావు మేడం గారు చెప్పారు రాహు ఇంకా శుక్రం గురించి. అలాగే రాహు మహాదశలో శుక్ర మహాదశ అని వస్తే పెళ్లి అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయంట. ఈవెన్ అడాల్ఫ్ హిట్లర్ జాతకంలో కూడా అలాంటి యోగం వచ్చినుండే అని నేను ఒక ప్లేస్ లో విన్నాను. ఇప్పుడు ఆ బర్త్ చార్ట్ ఎంతవరకు నిజం అది నాకు తెలియదు. కానీ నేను రీసెంట్లీ ఒకటి చూశాను, 2025లో ఒకళ్ళకి మ్యారేజ్ అయింది, చాలా ఇబ్బంది పడుతుండే మ్యారేజ్ కి, 33 years లో మ్యారేజ్ అయింది. అయితే వాళ్ళకి 2024లో శుక్ర మహాదశ వచ్చేకల్లా కరెక్ట్ 6 నెలలో మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది. లేదా శుక్ర మహాదశలో రాహు మహాదశ వస్తే కూడా మ్యారేజ్ యోగాలు ఉంటాయి.
ఇలాగే నేను ఇక్కడ వరకు నా వానికి విరామం ఇస్తాను. ఎక్కువ తక్కువ మాట్లాడితే క్షమించాలి. సాయినాథ్ కొమ్మావార్ ఏం మాట్లాడలేదు, బ్రహ్మాండంగా చెప్పారు, విషయాలన్నీ బాగా చెప్పారు. ధన్యవాదాలు. స్టడీ అలాగే చూస్తుండండి, అందరితో పంచుకుంటూ ఉండండి. ఓకే, ధన్యవాదాలు. మూర్తి గారు ఆరంభించండి. సభకు నమస్కారం. రాజలక్ష్మి గారు చాలా బాగా చెప్పారు, సాయినాథ్ గారు కూడా చెప్పారు. అంటే ఆ కంటిన్యూషన్ గా కొంచెం నేను ఏం చెబుదాం అనుకుంటే, వారణాసిలో కూడా అన్నపూర్ణ అమ్మవారి గుడి పక్కన శుక్రకూపం ఉంది. అక్కడ శుక్రాచార్యుల వారు, శుక్రేశ్వర్ అంటారు వాళ్ళు, అక్కడ అందరికీ ఈశ్వరుడు దర్శిస్తారు. సో శుక్రేశ్వరుడు యొక్క లింగం ఉంది అక్కడ. సో ఇప్పుడు మామూలుగా మనము మండపారాధన చేసినప్పుడు చెబుదాము, ఈ నవగ్రహాలను ఆహ్వానించేటప్పుడు ఏం చెప్తాము, శుక్రుడికి వచ్చేటప్పటికి శుక్రారిష్టే తిరు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే. అంటే పత్ని వల్ల జరిగే పీడలు ఏవైతే ఉంటే అవి వదిలించుకోవటానికి అక్కడ పూజ చేయాలి. అంటే పత్ని వల్ల పీడలు వచ్చినాయి కాదు, కళత్రం సంభవం వల్ల ఏదన్నా ఈతి బాధలు ఉంటే అవి తొలగించుకోవటానికి అక్కడ ఆ శుక్ర కూపంలో స్నానం చేసి శుక్రాచార్యుల వారి కనుక మనం శుక్రేశ్వరుడికి అభిషేకం చేసుకుంటే అలాంటివన్నీ కళత్రం యొక్క బాధలు తొలగిపోతాయని చెప్తారు. ఇది కాశీలో ఉన్న అన్నపూర్ణమ్మ విశ్వనాథుని గుడి మధ్యలో ఉంటుంది. ఇది ఎవరైనా కాశీ వెళ్ళినప్పుడు తప్పగా అక్కడ మనం చేయవచ్చును. సరే, కోపలగామం అవన్నీ చెప్పారు. ఇకపోతే ఇప్పుడు ఎంత మనం ఏమనుకున్నా, ఇందాక ఎవరో చెప్పారు ఇప్పుడు చెడు గ్రహమా దుష్టగ్రహమా అట్లేమి ఉండదు అని. కరెక్టే, అట్లేమి ఉండదు. అందరూ శుభులే, అన్ని గ్రహాలు మనకు శుభులే. కాకపోతే ఆ గ్రహాన్ని మనము రాశితో కానీ లగ్నంతో కానీ పోలిస్తే మరి అక్కడ యతి లేకపోతే, ఇందాక శాస్త్రి గారు అన్నట్టు డెఫినెట్ గా మనకి ప్రతికూల ఫలితాలు కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేష కర్కాటక సింహ వృశ్చిక ధనస్సు మీనాలకి శుక్రుడు మాలఫిక్ అని మనకు తెలుసు. మరి ఆయన అంతర్దశలో వీళ్ళకి ఏదో విధంగా ఇబ్బందిని కలుగజేయటానికి ఆస్కారం ఉంటుంది. వృషభ మిథున కన్య తుల మకర కుంభాలకి బెనిఫిట్ కాబట్టి ఇబ్బంది అంతగా ఉండకపోవచ్చు. సో అతను ఏ స్థానాలు అంటే ఎట్లా ఉన్నాడని, శుక్రుడు కూడా అవరోహణ పీరియడ్ లో మంచి మంచి బట్టలు ఇస్తాడు, ధాన్యం ఇస్తాడు, ఆభరణాలు, కీర్తి, గౌరవం ఇవన్నీ ప్రసాదిస్తాడు. అదే శుక్రుడు అవరోహ దశలో అంటే దశ ఎండింగ్ వచ్చేటప్పటికి కొన్ని చెడు వైసెస్ ని అతను మనకు ఇస్తాడనమాట. ఏ వాళ్ళకైనా కూడా ఏదో విధంగా అట్లా మనసు వికృతిని పొందడం ఏంటి, తర్వాత కామాతురత వల్ల దుఃఖం, ఇట్లాంటివి కలగజేస్తాడు. ఏ వయసు వాళ్ళకైనా కూడా ఎంతటి బ్రహ్మకు పుట్టే జర అన్నట్టుగా సో అది జరుగుతూ ఉంటాయి. అది ఎందుకంటే శుక్రుడి నేచర్ న్యాచురల్ గా, ఎందుకంటే ఆయన విలాసవంతం భోగం అవన్నీ ఇస్తాడు కాబట్టి ఆ యాంగిల్ కూడా ప్రతివాడు ఎవరో ఒకడు ఏదో ఒక సందర్భంలో అవి అనుభవించవలసిన పరిస్థితి వాళ్ళ యొక్క దశల ప్రకారం. అంటే సార్ చెప్పారు, ఇప్పుడు శుక్రుడు వీళ్ళిద్దరికి ముందర వస్తాడు. ఎవరికి? భరణి పుబ్బ పూర్వాషాఢ వాళ్ళకి, అశ్విని మఖ మూలాకి ముందరే వచ్చేస్తాడు. కాకపోతే నాలాంటి వాళ్ళకి విశాఖ నక్షత్రం చివరిలో వస్తారు. ఏంటి మిడ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ లో సెకండ్ ఫేజ్ లో 4, 5, 6 టైంలో విశాఖ నక్షత్రం కానీ ఇట్లాంటి వాళ్ళకు వస్తారు. సో వీళ్ళకు కూడా శుక్రుడు ఇవ్వవలసినటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి డెఫినెట్ గా వాళ్ళు అనుభవించి తీరవలసిందే. ఇప్పుడు శుక్రుడు ఉచ్చ దశలో ఉన్నప్పుడు మన్మథ విలాపం, భార్య ధనాన్ని అనుభవించడం, మంచి భోజనం ఇట్లాంటివి కలుగు చేస్తాడు. అదే ఆయన మరి నీచంలో ఉంటే ఈ వెనరల్ డిసీజెస్ కానీ ఇట్లాంటి వాటికి కారణానికి, అలాగే పని చేయాలంటే బద్ధకం, కృషి పట్ల విముఖత, సర్వదా భయం ఇట్లాంటివి చేస్తాడు. నక్షత్రంలో ఉంటే మాత్రం మళ్ళీ శుక్రుడు స్త్రీ పుత్ర ధన శౌర్యాలు ఇస్తాడు. ఈ ఆయన యొక్క మహార్దశ పీరియడ్ లో వాడు కొంచెం ఆ జాతకుడు సంతోషంతో పరోపకారం చేస్తూ కూడా
గొప్పవాడు అవుతాడు. వాళ్ళకి జలసి ద్వేషం కానీ జలసి కానీ ఇట్లాంటివి ఉండదు. మూల త్రికోణంలో ఉంటే మరి శుక్రుడు ఆయన మహర్దశలో గొప్ప అధికారం, వ్యాపారం, శాస్త్రజ్ఞత, కీర్తి ఇట్లాంటివి ఇస్తాడు. మరి ఆయన కనుక అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటే పాపగ్రహాలతో కలిస్తే కంబస్ట్ అయితే, ఇప్పుడు ఇందాక రాజలక్ష్మి గారు చెప్పారు, శుక్రుడు కుజుడు సింహంలో ఉన్నారనుకోండి, ఏమైతుంది వాళ్ళ పరిస్థితి? శుక్రుడు కుజుడు సింహంలో ఉంటే మరి వాళ్ళది కొంచెం అది ఎప్పుడొచ్చినా మహర్దశ కొంచెం ఇబ్బందికరమైన మహర్దశే. అది దాటే వరకు వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బొబ్బర్లు దానం ఇచ్చుకోవటం, లాజిత చేయటం, వజ్రాన్ని ధరించటం ఇట్లాంటివి చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఐ థింక్ ఈరోజు ఇంతటితో ముగిస్తాను. ఎందుకంటే ఇది చాలా సింపుల్ టాపిక్. ఒక రకంగా సోమనాథ్ శాస్త్రి గారు చాలా స్టాటిస్టిక్స్ ఇచ్చారు, అవన్నీ చూసుకుంటే సరిపోతుంది. మనం ఏం మాట్లాడవలసిన పని లేదు. కనుక నమస్కారం, నాకు అవకాశం ఇచ్చింది. చాలా ధన్యవాదాలు మూర్తి గారు. ఈరోజు మనకి సురేష్ కుమార్ గారు కూడా వచ్చారు. వారి జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుకున్నా. నమస్తే అండి అందరికి. నేను ఒక 2 పాయింట్స్ యాడ్ చేస్తాను. జనరేషన్ మనం అంటే నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, ఫార్ములా అంటే జనరలైజ్ చేసి ఎస్ అది ఫౌండేషన్, కానీ ఆ జనరలైజ్డ్ కాన్సెప్ట్ తోనే అప్లై చేసి మనం రిజల్ట్స్ ఎప్పుడు ప్రెడిక్ట్ చేయగలుగుతాం. సో నేను ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి ఒక చార్ట్ నేను తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం అన్నారు. మేషలగ్నం వాళ్ళు మరి వాళ్ళకి శుక్రుడు మరి ఫేవర్ చేయడా? ఏదన్నా కేసు ఉందా ఫేవర్ చేసే కేసు? ఒక ఎక్సెప్షన్ ఏంటి అన్నది నేను ఇప్పుడు ఒక చార్ట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు పంపించిన ఇదిలో దట్స్ ద ఫౌండేషన్, కానీ మీరు అన్నట్టు మిగతా దాన్ని బేస్ చేసుకొని దాని ఎక్సెప్షన్స్ ఏంటో చూడాలి. అదొక పాయింట్, అది నేను షేర్ చేసి చెప్తాను. తర్వాత ఇంకోటి, ఒకప్పుడు మనం గురుబలం కోసం చూసేవాళ్ళం, కానీ ఈ కాలానుగుణంగా ఇప్పుడు శుక్రబలం ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది. అందుకనే చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అని కానీ, లేకపోతే టెక్నాలజీస్ కానీ, అడ్వాన్స్మెంట్స్ కానీ, మోర్ సోఫిస్టికేటెడ్ వెహికల్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు గురుబలం కన్నా బహుశా శుక్రబలం ఎక్కువేమో ఈ పీరియడ్ లో అనిపిస్తుంది నాకు, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేసి ఆ ఒక చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ శుక్రబలం అంటే శుక్రుడు కొంతమందికి అంటే ఎస్పెషల్ అట్లాగే ఇంకో వృషభ లగ్నానికి ఒక శుక్రుడు అతనికి శుక్ర మహాదశ స్టార్ట్ అయింది. అతను ఐటీలో చేస్తాడు. ఈ చార్ట్ కాదండి, వేరే చార్ట్ చెప్తున్నాను. జస్ట్ ఈ చార్ట్ లోకి వెళ్తాను, వెళ్ళే ముందు అది ఒక ఎక్స్ప్లెనేషన్. అతను పెళ్లి చేసుకునేటప్పుడు పర్మనెంట్ జాబ్ అని చెప్పి చేసుకున్నాడు, కానీ పెళ్లి చేసుకునేటప్పుడు అతని పర్మనెంట్ కాదు, టెంపరీ జాబ్. అతని శుక్ర మహాదశ స్టార్ట్ అవ్వగానే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగి వెహికల్ బైక్ మీద పడ్డాడు. అప్పుడు అతను మంచి కంపెనీలో పర్మనెంట్ పొజిషన్ లో ఉన్నాడు. కానీ శుక్ర మహాదశ స్టార్ట్ అవగానే వాళ్ళ భార్య, నువ్వు నాకు అప్పుడు అబద్ధం చెప్పావని చెప్పి శుక్ర మహాదశ స్టార్ట్ అవటంతో గొడవ పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయి, సో అట్లా ఉంటది అనమాట. వెళ్ళిపోయి నేను రానని చెప్పి ఇంకా ఆ చిన్న రీజన్ తో అతనికి పిక్ చేస్తున్నాను. సరే, ఈ చార్ట్ చూద్దాం. కనిపిస్తుంది కదా నా స్క్రీన్? సో చూడండి, ఈ మేషలగ్నం, మేషలగ్నం ఇక్కడ చూడండి, శుక్రుడు 8th హౌస్. ఈ శుక్రుడు ఇక్కడ 8th లో ఉన్నాడు విత్ వీనస్, మెర్క్యూరీ అండ్ జూపిటర్. సో శుక్ర మహాదశ ఇప్పుడు మామూలుగా మరి మేషలగ్నం శుక్రుడు ఇది కాదు, మరి శుక్రుడు ఏమో 8th లో ఉన్నాడు, మరి ఇది ఈ చార్ట్కి అసలు ఫేవరబుల్ కాదు అనుకుంటా.
కానీ ఇక్కడ ఒక ఎక్సెప్షన్ రూల్ ఉంది. అదే అందుకని ఆ పాయింట్ చెప్పడం కోసం నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సెకండ్ లార్డ్, ఆయన సెకండ్ లార్డ్ 8th లో ఉన్నప్పుడు, సెకండ్ లార్డ్ ఎప్పుడైనా సరే 8th లో ఉన్నప్పుడు హీ గివ్స్ వెరీ గుడ్ పాజిటివ్ రిజల్ట్స్ అన్నమాట. సో శుక్ర మహాదశ టాప్ ఇది ఇచ్చింది ఇక్కడ. ఎంతగా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 4th లో కేతు ఉండటం వల్ల, ఈ కేతు ఉండటం వల్ల అతను ఒక ప్లాట్, రెక్టాంగులర్ ప్లాట్ కొన్నాడు అనమాట. పెద్ద ప్లాట్ ఇల్లు కొనుక్కున్నాడు. తర్వాత అదే వీనస్ దశలో ప్లాట్ మళ్ళీ రెక్టాంగులర్ ప్లాటే, ఎందుకంటే కేతు 4th కదా, రెక్టాంగులర్ ప్లాట్ కొనుక్కొని ఇది చేశాడు. తర్వాత ఈ సాటర్న్ వీనస్ సాటర్న్ పీరియడ్ వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. సరే, ఇప్పుడు ఈ జన్మలో ఉన్న నా భార్యని నేను వచ్చే జన్మలో కలవగలనా? ఇప్పుడు పోయిన జన్మ రిజల్ట్ దీంట్లోకి వస్తుంది కదా, మరి ఈ జన్మది నేను ఫ్యూచర్ లో వచ్చే జన్మలో నా భార్యని కలవగలనా అని ఒక ఐడియా వచ్చింది. అట్లాగే పోయిన జన్మలో ఉన్న నా వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాకు అందరూ పరిచయం అవుతున్నాం అంటే ఏదో ఒక పూర్వజన్మ లింక్ కదా, అట్లా నేను లింక్ ని ఐడెంటిఫై చేయగలనా అని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. కానీ ఆ ఆలోచనకి తగ్గట్టే ఆ వీనస్ సాటర్న్ పీరియడ్ లో ఆ పాస్ట్ లైఫ్ కి సంబంధించిన ఒక వ్యక్తితో కలవడం జరిగింది. సో ఇది ఒక పాయింట్. యా, సో ఆయన అన్నట్టు వీనస్ సాటర్న్ పీరియడ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. సో అదొక పాయింట్ ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. సో ఇంకొక చార్ట్ లో వీనస్ ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇది వెరీ పాజిటివ్ రిజల్ట్, దో నెగిటివ్ గా కనిపించిన ఇది ఒకటి తీసుకున్నాము. ఇందాక చెప్పింది పాజిటివ్ గా అనిపించిన లగ్నానికి వీనస్ చాలా బ్యాడ్ రిజల్ట్ ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్డ్ గా ఉండటం. ఆ చార్ట్ ఒకటి, ఆ చార్ట్ నేను చూపించాను, బట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దట్ కాంబినేషన్. ఆ చార్ట్ నేను చూసినప్పుడు, ఫస్ట్ నేను ఆ చార్ట్ చూసినప్పుడు ఎవరెవరు ప్రతి చార్ట్ కి కొన్ని 1 planet 2 planets ఆర్ 3 planets అట్లాగే కంట్రోల్ చేస్తుంది ఒక చార్ట్. ఆ చార్ట్ లో 3 planets కంట్రోల్ చేసింది అనమాట. ఒక ప్లానెట్, మెయిన్ కంట్రోల్ ప్లానెట్ సన్, తర్వాత కంట్రోలింగ్ ప్లానెట్ సాటర్న్. ఈ 2 కాకుండా ఓన్లీ శుక్రుడు మాత్రం ఎవరి కంట్రోల్ లేకుండా ఆయన ఒక్కడే ఆయన ఇదిలో ఉన్నాడు. సో ఆయన ఎవరి కంట్రోల్లో లేడు. సో ఇది తీసుకున్నప్పుడు అక్కడ ఆ చార్ట్ కి ఆయన న్యూట్రల్ ఇది ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే మీన లగ్నంలో ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీన లగ్నంలో రాహు అండ్ సాటర్న్ ఉన్నారండి. తర్వాత రాహు అండ్ సాటర్న్ ఇన్ మీన లగ్నం. ఓకే, అండ్ జూపిటర్ ఏమో లియోలో జూపిటర్. సో ఇక్కడేమో రాహు అండ్ సాటర్న్, అండ్ జూపిటర్ హియర్, అండ్ దెన్ ఇక్కడ జూపిటర్ ఇట్లా ఉన్నారు. సో ఈ వీనస్ మహాదశ నడుస్తున్నప్పుడు అంటే వీనస్ ఇస్ ది మీన లగ్నం కాబట్టి 8th లార్డ్ కదా. సో 8th లార్డ్ అయినా కానీ వీనస్ దశ స్టార్ట్ అవ్వగానే కొన్ని ఇబ్బందులు ఇచ్చినా కానీ రీసెర్చ్ కి సంబంధించిన పిహెచ్డి అడ్మిషన్ వచ్చిందనమాట రాహు అండ్ సాటర్న్. తర్వాత పిహెచ్డి థీసిస్ ఎప్పుడు తీసుకున్నారంటే రాహు అంతర్దశ నడుస్తున్నప్పుడు తీసుకున్నారు. ఎందుకు రాహు అంతర్దశ అంటే జూపిటర్ నుంచి రాహు 8th లో ఉండటం వల్ల ఆ పీరియడ్ లో. సో మహాదశ లార్డేమో 8th లార్డ్ అవ్వటం, ఈ సబ్ లార్డ్ ఏమో ఇది అదే అంతర్దశ లార్డ్ ఏమో జూపిటర్ నుంచి 8th ఉండడం. సో ఆ విధంగా వీనస్ దశ హాస్ బీన్ బోత్ బ్యాలెన్స్డ్ ఇదన్నమాట. సో అందుకనే సో ప్రతిదానికి మనం చాలా ఎక్సెప్షన్స్ అవి ఉంటాయి. ఎప్పుడన్నా జనరలైజ్ ఎవరైనా చేస్తుంటే కొంచెం నాకు
ఇది అనిపిస్తా ఉంటుంది. ఏ ప్లానెట్ ఇప్పుడు ఇప్పుడు కిడ్నీలు మంచియా హార్ట్ మంచిదా అంటే ఎంత పిచ్చగా ఉంటుందో అంతే పిచ్చగా ఉంటది. ఈ గ్రహం మంచిదా ఆ గ్రహం మంచిదా అంటే. నేను చూసిన ఒక చార్ట్ లో గురుగ్రహం ఆ చార్ట్ లో హస్బెండ్ కి వైఫ్ కి మధ్య ఎప్పుడు గొడవలు గురువు యొక్క ఇదిలో ఇదయ్యాయి. అమ్మ ఆగండి, ఈ గురువు ట్రాన్సిట్ అవ్వగానే మీకు పాజిటివ్ గా ఉంటది అని చెప్పాను. కరెక్ట్ గా ఇది జూపిటర్ ట్రాన్సిట్ అవ్వగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అందుకనే ఏ ప్లానెట్ మనం మంచి చెడు అని మనం చెప్పలేము. ఈ చార్ట్ లో ప్లేస్మెంట్ ఏంటి? ఇప్పుడు 4 రాళ్ళు వెనకేసుకోమంటే కిడ్నీలో వేసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు కిడ్నీ మంచిదా కాదని మనం ఎట చెప్తాం? కిడ్నీలో రాళ్ళు వేసుకున్నాడు, సో కిడ్నీ మంచిది కాదు. సో అది అంతే. సో మనం ఎట్లాగైతే డాక్టర్ రిపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాడో, ఆ పరిస్థితిని డిపెండ్ అవుతాడో, మనం కూడా మనకున్న రూల్స్ ని జనరలైజ్ కాకుండా జనరలైజ్ చేసిన ఆ స్పెసిఫిక్ సినారియో సిచ్యువేషన్ కి అరేంజ్మెంట్ ఆఫ్ ది ప్లానెటరీ పొజిషన్స్ బట్టి మనం రిజల్ట్ చెప్పాలి. కానీ ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఒక్కటికి కవర్ చేస్తాను. ఈ రాహు శాటన్ లో రాహు ఏమో ఇక్కడ ఉన్నాడండి, శాటన్ ఏమో ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు రాహు శాటన్ ఉంటే పైచాచిక యోగం అంటారు, కానీ ఇక్కడ కాదు. ఎందుకంటే రాహు ఈస్ ట్రాన్సిటింగ్ లైక్ దిస్, శాటన్ ఈస్ లైక్ దిస్. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకే హౌస్ కనిపిస్తారు. ఇప్పుడు ఒకే మంచం మీద ఉన్న భార్యాభర్తలు పోట్లాడుకొని ఇతను అటు ఇటు తిరిగి పడుకుంటే ఏమవుతుంది? సో ఆ ఇంపాక్ట్ ఉంటుందా? సో ఇక్కడ కూడా అంతే. సో మనం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రోనామికల్, ఇట్ ఈస్ నాట్ ఆస్ట్రాలజికల్. సో ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రాలజీ హ్యాస్ టు గో ఇన్ హ్యాండ్. అంతేగాని అది కాకపోతే ఇది జరగదు. సో రెండు కంజంక్ట్ అవటం వల్ల ఎస్ దేర్ విల్ బి ఇన్ఫ్లుయెన్స్, బట్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎంత, దాని యొక్క పవర్ ఎంత అన్నది మనం చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్పాలి. అంతేగాని ఈ రెండు ఉంటే ఇది అని చెప్పేయకూడదు. ఎందుకంటే ఈ రెండు ఉంటే మంచి యోగాస్ కూడా ఉన్నాయి, బ్యాడ్ అంటే రాహు సాటన్ కలిసి ఉంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా దిష్టి తగలటము అట్లాగే ఇటువంటివన్నీ జరుగుతాయని చెప్తారు, అని ఇంపాక్ట్ ఉంటదని చెప్పారు. కానీ దానివల్ల అంటే ఇప్పుడు మనం పూజ చేసేటప్పుడు భూతాలు ఉన్నాయని నమ్ముతాం కాబట్టి మనకి అక్షింతలు వెనక్కి వేసేస్తాం, వేసి పూజ మొదలు. అట్లా మనం నమ్ముతున్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా ఉంటాయి కదా, అది చెప్పింది. సో ఏది శాస్త్రం చెప్పారో మనం దాన్ని పాజిటివ్ గా తీసుకొని పాజిటివ్ గా అప్లై చేయాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సురేష్ కుమార్ గారు. ఎప్పుడైనా మీరు మంచి విషయాలు మంచి ఇదిగా చెప్తారు, అందరికీ హత్తుకునేలా చెప్తారు. చాలా ధన్యవాదాలు సార్. ఇలాగే వస్తూ ఉండండి, అప్పుడప్పుడు జ్యోతిర్వాణి వినిపిస్తూ ఉండండి. జ్యోతిర్వాణి సుసంపన్నం కావడానికి కావాలి మీరందరూ. ధన్యవాదాలు. ఇంకా మిత్రులు ఎవరైనా ఉన్నారా? లేకపోతే నేను గురువు గారు ఎంవి శర్మ గారిని తమ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. మ్యూట్ లో ఉన్నారు గురువు. హలో, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఒక నిమిషం. శుక్రో భార్గవ గోత్రజో స్థిత నిభ పూర్వాముఖ పంచాంగస్తు వృషస్థులాధిప మహారాష్ట్రాది ఔదుంబరః ఇంద్రాణి మఘవో బుధస్తరవిజో మిత్రోర్క చంద్రావరి క్షత్రిస్థో దిశవర్జితే భృగుసుతః కుర్యాత్ సదా మంగళం. ఇది శుక్ర ప్రార్థన. సరే, సమయానుకూలంగా మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి విషయాలు నేను
పద్ధతులు ఎన్నెన్నో కోణాలతో చెప్పారు. అవే విషయాల్లో కొద్దిగా సూక్ష్మమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సామాన్యంగా ఈ నక్షత్రంలో ఉన్న వారికి వాళ్ళ లైఫ్ టైంలో శుక్రదేశ వస్తుంది, ఆ నక్షత్రంలో వారికి యుగంలో వస్తుంది, వారికి వృద్ధాప్యంలో వస్తుంది, మధ్య యుగంలో వస్తుంది అనేది ఆ శుక్రుడు మాకు వచ్చే భాగ్యమే లేదా, ఆ శుక్రుడు మమ్మల్ని సుఖ పెడతాడా సుఖ పెట్టడా అనేది కూడా ఉంటుంది సామాన్యంగా ఈ జ్యోతిషాభిలాషులందరికీ కూడా. కానీ శుక్రుని ఫ్యాక్టరు సహజంగా అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు, అన్ని దేశాల్లో ఉన్న జ్యోతిష్ శాస్త్రాలు అందరూ కూడా శుక్రునికి ప్రత్యేకత ఒక విలువనిచ్చి ఒక పూజనీయతగా దాన్ని ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క ప్రాంతంలో. మనం కూడా అలాగే ఆరాధిస్తున్నాం. అన్ని గ్రహాలలో శుక్రుని యొక్క ప్రత్యేకత ఎందుకంటే ఏ గ్రహానికి లేనటువంటి ఒక ప్రత్యేకత శుక్రునికి ఏముందంటే శుక్రుని మనం 3-4 విధాలుగా ఆలోచించాలి. ఒకటి, జనరల్ లైఫ్ లో శుక్రుడు ఎలా ఉన్నాడు, ఫైనాన్స్ సంబంధించిన దాంట్లో ఎలా ఉంటాడు, ఫ్యామిలీ లైఫ్ లో ఎలా ఉంటాడు, అలాగే బయాలజికల్ గా సోషలాజికల్ సోషల్ లైఫ్ లో కూడా శుక్రుని ప్రాధాన్యతనే ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే ఒక మనిషి యొక్క క్యారెక్టర్, ఒక మనిషి యొక్క గుణగణాలను అదంతా కూడా ప్రభావితం చేసేది, సమాజంలో ప్రభావితం చేసేది అని మిగతాది అంతగా. కాబట్టి శుక్రగ్రహానికి ఒక వ్యక్తి యొక్క సోషల్ లైఫ్ లో ఎలాంటి ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు, అతని ఫైనాన్షియల్ గా ఎలా ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు, లైఫ్ లో ఎలా ఎక్స్పోజింగ్ ఇస్తున్నాడు. భరణి బాబు గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. అట్లాగే ఆ శుక్రుడు అతని యొక్క ఆరోగ్య విషయంలో బయాలజికల్ గా కూడా ఎలా ఉంటున్నాడు అనేది వివిధ అంశాలను దృష్టిలో పెట్టుకొని శుక్రుని యొక్క ప్రభావాన్ని జాతక పరిశీలనలో చూడాలి. ముఖ్యంగా వివాహ పరిశీలనలో కూడా మనం సహజంగా ఏ నెగటివ్ మ్యాన్, ఏ పాజిటివ్ ఉమెన్, ఏ పాజిటివ్ ఉమెన్ అండ్ నెగటివ్ మ్యాన్, అండ్ పాజిటివ్ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ నెగటివ్ మ్యాన్ అండ్ ఉమెన్ అనేది కూడా ఈ కంపాటబిలిటీలో కూడా మనకు ఈ శుక్రుని యొక్క ప్రాధాన్యతకు చాలా ఉంది. ఇన్ని కోణాలతో మనం ఆలోచించి మ్యాచింగ్ చూడవలసినటువంటి అవసరం కూడా ఉంది. అయితే శుక్రుని యొక్క దశా ఫలితాలు 20 సంవత్సరాలు అంతవరకు వేచి చూడమా ఏంటి అనేది పక్క పెడితే శుక్రుని యొక్క యోగము మనం అనునిత్యం కూడా అనుభవించే లక్షణాలు అనుభవించే యోగంలో ఉంది. ఇది గమనించుకోవాలి. శుక్రుడి దశనే రావాలని పెట్టుకోకండి. శుక్రుని మాస ఫలితాలలో కూడా శుక్రదశ అనుభవిస్తాం. ఒక నెల దిన ఫలితాలలో కూడా ఒక రోజు శుక్రదశ ఫలితాలు అనుభవిస్తాం. అలాగే సంవత్సర ఫలితాలలో కూడా ప్రతి మాసానికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అనే దాంట్లో కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత జాతక పరిశీలన, జాతకంలో ఉన్నటువంటి దశ, అంతర్దశకు వాటికి సంబంధించిన విశేషాలు. కాబట్టి మనము శుక్రుని యొక్క ప్రభావం, ఇంకా మనం ఇప్పుడు హోరా, శుక్ర హోరా, అది కూడా ఒక ఫలితమే. ఈ సామాన్యంగా నిత్య శుక్రుడు, నిత్య దశాధిపతి అయినటువంటి శుక్రుడు ప్రతి వ్యక్తికి సాధన తార, ఏ రోజు అతను సాధన తార అనుభవిస్తున్నాడో ఆ రోజు అతనికి శుక్రదశ ఉంటుంది, శుక్రదశ సంప్రాప్తం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అట్లాగే మాస ఫలితాల విషయంలో తీసుకున్నా కూడా వస్తుంది. అయితే ఈ శుక్రుని యొక్క ప్రభావం మనం ఈ 4 కోణాలతో ఆలోచిస్తున్నాం కాబట్టి జాతక పరిశీలనలో అతని ఉనికి, ప్రతి గ్రహాల యొక్క ఉనికి, శుక్రుడు రెట్రోగ్రెషన్ లో ఉంటే ఎలా, శుక్రుడు అతిచారంలో ఉన్నప్పుడు ఎట్లా, శుక్రుడికి వేరే గ్రహాల యొక్క దృష్టి ఉన్నప్పుడు ఎట్లా, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చెప్పవలసినటువంటి లక్షణాలు ఉంటాయి. సామాన్యంగా నేను ఈ సభాముఖంగా ఇతరుల జాతకాలను నేను పరిశీలిస్తే ఇలాంటి ఫలితాలు వచ్చినాయి అని చెప్పేదానికన్నా నా జీవితంలో ఈ గ్రహం ఇలా పనిచేసింది, ఈ దశ ఇలా పనిచేసింది చెప్పుకోవడానికి మనకు అవకాశం ఉంది కదా. అలా ఉన్నప్పుడు జ్యోతిష్ శాస్త్రాన్ని మనం సమగ్రంగా పరిశీలించి దాని ప్రభావాన్ని వ్యక్తపరచగలుగుతాం. ఒక మిత్రుడు ఇప్పుడు ఇందులో చెప్పాడు, నా దశ ఇలా ఉంది, నా కుంభలగ్నం, ఏకాదశంలో శుక్రుడు, అట్లా. అంటే ఆ శుక్ర ఫలితం కానీ, రవి ఫలితం కానీ, చంద్ర ఫలితం కానీ మనం కూడా అనునిత్యం పరిశీలిస్తున్నప్పుడు జ్యోతిష ప్రభావము
ఒక ఆస్ట్రాలజర్గా ఏ విధంగా పడుతున్నది అని పరిశీలించినప్పుడు, ఇతర జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు విషయం చాలా తొందరగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే లేదా అత్యంత సన్నిహితులుగా ఉండి మెలుగుతున్నటువంటి వ్యక్తుల యొక్క జాతకాలను కూడా పరిశీలించినప్పుడు దశ అంతర్దశ ఫలితాలు కూడా మనం సమగ్ర పరిశీలించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అది కూడా అనునిత్యంతో అనుబంధం ఉంటే. ఇట్లా చాలా విశేషాలు ఉన్నాయి. కాబట్టి శుక్రుని యొక్క ప్రభావం, శుక్రుని కారకత్వాలు, శుక్రుని యొక్క స్థానబలం అన్ని విధాలుగా చూసుకొని ఇప్పుడు కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి. శుక్రుడికి వాడికి వీడికి పడుతుందా పడదా పక్కకు పెడదాం, అది చాలా లోతైన చర్చ. అది ఇప్పుడు ఈ 2 గంటల సమయంలో 10 నిమిషాల్లో తేలేది కాదు. మనకు ఒకటే ఒక విషయం, శుక్రుడు ఏ స్థానం అనేది కాదు, ఏ రాశిలో ఉంటే ఏం ఫలితం. దీంట్లో శుక్రుని ఫలితాలు ఇప్పటి వరకు మరి కొంతమంది ఆలోచనకు వచ్చిందో రాలేదో కానీ నా ఆలోచనలో చెప్తున్నాను, పురుష భేదం స్త్రీ భేదంతో కూడా శుక్ర ఫలితాలు తేడా ఉన్నాయి. అది మీరు గమనించాలి. ఎందుకంటే మేషరాశిలో శుక్రుడు ఉన్నటువంటి జాతకం పురుషుడిదైతే హ్యాపీ మ్యారేజ్, మేషరాశిలో శుక్రుడు ఉన్న జాతకం స్త్రీదైతే కొద్ది ఇబ్బందికరమైన మ్యారేజ్. ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇవి గమనించాలి. తొందరపడి వివాహం చేసుకుంటారు మేషరాశిలో శుక్రుడు అంటే, ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత పశ్చాత్తాపడేటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే డిఫరెన్సెస్ అండి, స్త్రీ పురుషుల భేదాలలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నటువంటి పురుష జాతకానికన్నా కర్కాటక రాశిలో శుక్రుడు ఉన్నటువంటి స్త్రీ జాతకం చాలా ఉన్నతమైంది. ఎందుకంటే గృహస్థ ధర్మాలకు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్కి స్త్రీ, కర్కాటక రాశి గల స్త్రీ, ఆమెకు శుక్రుడు కర్కాటకంలో ఉంటే అత్యంత ఉపయోగపడుతున్నది. వంట వార్పు, అతిథులు అభ్యాగతులను పిలుచుకోవడాలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా రుచికరమైన వంటలు. ఇవన్నీ పురుషుడు కూడా ఎలాంటిదంటే వాడు ఆస్వాదించగలుగుతాడు, కానీ కొద్దిగంత బలహీన తత్వం ఉంటుంది అక్కడ. ఇట్లా మనము ఒక్కొక్క రాశిలో ఈ శుక్రుడి వరకు అండి, ఈ శుక్రుడి వరకు కొంతవరకు కుజుని ఫలితాలు, రవి ఫలితాలు కూడా ఈ తేడాతో చూడాలి. స్త్రీ జాతక పరిశీలన, పురుష జాతక పరిశీలన దృష్టిలో పెట్టుకొని తీస్తే మనం కొన్ని ఎక్కువ విశేషాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక జాతకంలో ఇలా ఉంది అనేది ఒక జాతకానిగా కాదండి, ఒక 4 జాతకాలను పరిశీలించినప్పుడు అలాంటి ధోరణే కనపడుతున్నప్పుడు ఇది ఇలా ఉండే అవకాశం ఉంది అని చెప్పుకోవడం, అలాంటి పరిస్థితులు మనం గమనించవలసి ఉంటుంది. సహజంగా శుక్ర యొక్క ఒక నిమిషం శుక్రుని యొక్క మాస ఫలితాలు కూడా చూడండి. స్త్రీ సౌఖ్యం ధనలాభంచ శయ్యా సౌఖ్యేన సంయుతం లేపనం గంధపుష్పాద్యై ధన గోలాభమేవచ ఇక్షు క్షీర ఫలప్రాప్తిం శుక్ర మాసాధిపస్తదా అన్నాడు. ఆ 20 ఏళ్ల జీవితం కన్నా ఒక మాసంలో ఏదో ఒక రాశి వారికి, ఒక నక్షత్రం వారికి ఒక మాసం శుక్రమాసం వస్తుంది. శుక్రుడు అదురించే ఆ ఒక్క మాసంలో మనకి ఇలాంటి ఫలితాలు, ఇలాంటి వాతావరణము, ఇలాంటి సాన్నిధ్యం ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని అనుభవాలు మనకు దృష్టిలోకి వస్తాయి. అలాగే నిత్య దశాధిపతి శుక్రుడు కూడా 9 రోజులకు ఒకసారి వస్తాడు, నెలలో 3 సార్లు వస్తాడు. ఆయన శుక్రుడిని అనుభవించాలనుకున్న వాడికి శుక్రుని యొక్క వాతావరణం చెప్తున్నాను. తాంబూలం స్వర్ణలాభంచ వస్త్రలాభం కరోతి చ కందమూలాది ఫలప్రాప్తం రాజద్వారే స్వతంత్రకం సౌఖ్యం శ్రీ సంగమే ప్రీతిం సుఖభోజన సంభవం. ఈ విధంగా మిత్రదర్శన లాభంచ శుక్రే నిత్య దశాధిపే. మాస ఫలితాల కన్నా నిత్య దశా ఫలితాలలో శుక్రుని యొక్క ప్రభావాలు అంటే ఈ విధంగా ప్రతి గ్రహానికి ఉంది, కానీ శుక్రుని యొక్క ప్రభావం చెప్తున్నాను. అంటే ఇది మొన్ననే నాకెందుకో 3 రోజుల క్రితం ఈయన గారు దీంట్లో జ్యోతిర్వాణిలో పెట్టినాడు. నాకు ఆ రోజు శుక్రుడు నిత్య దశనే నడుస్తున్నది.
అరియమ్మ తాంబూలం స్వర్ణలాభంచ అంటే అప్పుడు ఏమనుకున్నా అంటే మామి ఈ రోజు వరలక్ష్మి వ్రతం నేను ఈ రోజే చేసుకుంటానండి, పూలు తాంబూలాలు తమలపాకులు అవో ఇవో పూజ సామాన్లు తెమ్మంటే కొన్నా. అప్పుడు అనుకున్నా తాంబూలం స్వర్ణలాభంచ అంటే పూజ ఇది వచ్చింది. వస్త్రలాభం ఏంటబ్బా, వస్త్రలాభాన్ని కాదు, ఎవరు మా అమ్మాయి దేంట్లోనో అదేందో పెడతారు కదనయ్య అమెజాన్లో పెట్టగానే వాడు తీసుకొచ్చి వాడు ప్యాక్ తీసుకొని వచ్చిండు. ఏంటిరా అంటే ఏదో సార్ సెట్ ఉన్నట్టుంది సార్ అన్నాడు. తీసుకోవడం అయితే నేనే, అంటే ఆ యొక్క వాతావరణం చెప్తున్నా. సరే అంటే ఇట్లాంటివన్నీ కూడా మనం నిత్య దశలో కూడా కొన్ని మనకు వస్తాయి. అందుకే చూడండి దశాధిపతి ఫలితాలలో మనం ఒక శుక్రుణ్ణి అన్ని విధాలుగా ఆలోచించి అంటే షడ్వర్గులు షోడశ వర్గులు ఆ తర్వాత అవస్థలు ఇవన్నీ కూడా చూసుకొని మనము ఒకవేళ ఈ జాతకంలో శుక్రుని యొక్క బలాబలము ఈ రేషియోలో ఉంది అన్నప్పుడు ఆ శుక్రుని యొక్క ఫలితాలను మనం చెప్పేటప్పుడు మొట్టమొదలు ఆ శుక్రుని యొక్క గురించి ఇక్కడ, ఎందుకంటే వాళ్ళంతా శుక్రునితో నడుస్తున్నది కాబట్టి ధనాయురారోగ్య కళత్ర భోగం పుణ్యాని కీర్తిం బలమిష్ట సిద్ధిం మానం శుభం పుణ్యముపైతి వైభవం విద్యాం ప్రభుత్వం చ శుభేతు శుక్రే. ఇవన్నీ కూడా ఉన్నా కూడా బలమైన శుక్రుని ప్రభావం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా ఆధీనం ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయగలుగుతాడు అని వచ్చింది. చూడండి ఇక్కడ కేవలం సంపదలు గింపదలే కాదు, మానం శుభం పుణ్యముపైతి వైభవం విద్యాం ప్రభుత్వం చ శుభేతు శుక్రే. ఇది రామారావు గారి జాతకంలో తులాలగ్నానికి ఆయనకు సప్తమ శుక్రుడు శుక్ర మహర్దశ స్టార్ట్ అయినప్పుడు 9 నెలల్లోనే విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ శుక్రుడే ప్రాక్టికల్ గా చూడాలంటే. అది తులాలగ్నానికి ధన లగ్న అష్టమాధిపతిగా, ఇప్పుడు ఒక మిత్రుడు మేష లగ్నానికి ధన అష్టమాధిపతిగా కొన్ని ఫలితాలు చెప్పేటప్పుడు ఒక సౌలభ్యం కోసం చెప్తున్నానండి. కేవలం లగ్నం నుంచే అన్ని గ్రహాలు చూడకండి, లగ్నంతో పాటు చంద్రుని కూడా చూడండి. ఎందుకంటే చంద్రుని యొక్క ప్రభావం చంద్రుని యొక్క స్థానం జాతకం మీద చాలా పనిచేస్తుంది. మీకు పూర్వంలో మనం పుస్తకాలు చదివేటప్పుడు కూడా అక్కడక్కడ పార్వతీ పరమేశ్వరుల సంవాదంలో మనకు చెప్తుంటారు ఈ జాతకాలని ఇట్లా చూడాలని. అప్పుడు పార్వతీ పరమేశ్వరుని అడుగుతుంది, ఏమయ్యా ఈయనకు లగ్నం నుంచి 10 ఎవరు లేడు, రాశి నుంచి 10 ఎవరు లేడు, ఈయన గొప్పవాడు అవుతాడని చెప్తున్నావు, ఎలా చెప్తావు అని అడుగుతుంది. అది మనకు అర్థమయ్యేటందుకు వాళ్ళ సంవాదం జరిగిందేమని. ఇప్పుడు మిత్రుడు మేషలగ్నానికి సంబంధించి అష్టమంలో ధనాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు, బాగా యోగించింది, ఆయన ఏదో సంపాదించాడు చెప్పాడు అంటే అన్ని గుడ్ సైన్స్. కానీ ఆయన పర్సనల్ లైఫ్ ఇంకా స్టడీ చేయలేదు. ఆయన పర్సనల్ లైఫ్లో కొద్ది ఇబ్బంది లేదు చూపున్నాడు ఆయన. ఎవరు? ఆ మేషలగ్న పైన. అయితే ఇంకొక యోగంలో చంద్రాత్తు అది పంచమైంది. కర్కాటక రాశి, నాకు అక్కడ స్క్రీన్లో కనబడ్డది ఏంటంటే కర్కాటక రాశి. కర్కాటక రాశికి శుక్రుడు పంచమంలో ఉన్నాడు, లగ్నానికి అష్టమంలో ఉన్నాడు. మరి కర్కాటక రాశికి చతుర్థాధిపతిగా పంచమం ఇవి గమనించాలి. మనం గమనించినప్పుడు ఏమవుతుందంటే దీని ఫలితాలను అన్వయించుకొని సమగ్రంగా ఒక స్థితిలో పెట్టగలిగితే ఒక వ్యక్తి జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మానవార్థం. ఎందుకంటే జనరలైజ్ అయిన విషయాలని చెప్పడానికి కాదు, జనరలైజేషన్ తెలియాలి. జనరలైజేషన్ తో పాటు కూడా విశేషమైన మన ఒక ఆలోచన సరళి కూడా చూసుకోవాలి. దానికి ఎంతవరకు ఇది అనుబంధంగా ఉన్నదని చూసుకొని చెప్పిన తర్వాత అప్పుడు వచించాలి. కొందరి సమయంలో ఇప్పుడు ధనేశే మృత్యుభావాస్తే భూమి ద్రవ్యానితో జన జాయా సౌఖ్యం భవేత్ అల్పం జ్యేష్ఠ భ్రాత సుఖం నహి. ఆ మేషలగ్న జాతకుడు ప్రథముడు, అతనికి జ్యేష్ఠ సోదరులు లేరు. వివాహ అంటే ఇప్పుడు ఆ వ్యక్తి మనకి ఆయన పేరు సార్ కిషోరా శివకుమార సాయి కుమార్ అంటే విషయం చెప్తున్నానండి. కానీ ఆయన చెప్తున్న ఫలితాలు చాలా వరకు చెప్పిన ఇండికేషన్స్ అన్ని నేను గమనిస్తే చంద్రాత్తు కనపడుతున్నాయి. ఎందుకంటే చంద్రాత్తు పంచమ స్థానం అయింది అక్కడ. అట్లా అవి ఉన్నాయి రెండు అట్లా గమనించవాలి, అట్లా చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది శుభ శుక్రుడైనట్టయితే అన్ని విధాల అతనికి సంపదలు, ఆయురారోగ్యాలు, మంచి కళత్రము, మంచి సంపద, తర్వాత సౌఖ్యకరమైన జీవితం, ఎదురులేని జీవితం అన్ని బాగానే ఉంటాయి. ఒకవేళ పాపే శుక్రే, ఈ పాప శుక్రుడు అనేది ఎట్లవుతుందండి అంటే కొన్ని గ్రహాల యొక్క దృష్టులు యుతులు
ఆ యోగాలను బట్టి ఒక్కొక్కసారి ఆయన అశుభుడుగా అవుతాడు. ఒకవేళ అశుభ దశ శుక్ర దశనే నడిచిందనుకో, అన్ని దశలు బాగానే చెప్తున్నారు సార్, కన్యా రాశిలో నీచ అంటాడు కదా శుక్రుడు, ఆ కన్యా రాశిలో శుక్రుడు నీచ నాకున్నాడు, వాని దశ వస్తే 20 ఏళ్ళు నా గతి ఏంది అని ఏడవకండి. కన్యా రాశిలో కూడా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉంటే ఎలా, హస్తా నక్షత్రంలో ఉంటే ఎలా, చిత్తా నక్షత్రంలో ఉంటే ఎలా, ఆ పాదాలతో కూడా నవాంశాలు మారుతున్నాయి కదా, అట్లా చూసుకొని చెప్పాలి. అది ఒక చిత్తా నక్షత్రంలో ఉన్న శుక్రుడికే పాపభీతి ఎక్కువ ఉన్నది, ఆ యొక్క జాతకుడికి కొద్దిగా బలహీనతలు ఎక్కువ ఉన్నాయి. మిగతా కన్యా రాశులు ఉన్నంత మాత్రాన్ని చెప్పడానికి వీల్లేదు. పాపే శుక్రే పరవనితాభ్యో, ఇతరుల మీద, అందమైన ఇతర వ్యక్తుల మీద, ఇతరుల సొమ్ము మీద ఇతరుల ఆశ పడతాడు అని చెప్పడం. పరవనితాభ్యో మానభ్రంశం దేహాలస్యం, అంటే తన ఉనికిని తానే చెడగొట్టుకునేటువంటి లక్షణాలు కూడా శుక్రుడు ఇస్తాడు. అన్ని మంచుకున్నాయండి, 24 గంటలు తాగుతాడు, ఏం చేస్తాం. సామాజికంగా అతనికి ఒకవైపు గుడ్ నేమ్ ఉంటుంది, ఒకవైపు ఆయన క్యారెక్టర్ మీద బ్లేమింగ్ కూడా ఉంటుంది. అట్లా ఇద్దరు కనబడు, రెండు రకాల క్యారెక్టర్స్ కూడా మనకు ప్రపంచంలో కనబడుతున్నాయి. కార్యధ్వంసం కలహమనర్థం యాయాన్ మర్త్యో యాతాయాతం, అక్కడ ఏం చెప్పాడు సూత్రకారకుడు అంటే, ఆ బాధలు నేను వర్ణించలేనయ్యా అని చెప్పాడు. అంతే. పాప శుక్రుడిచ్చే ఫలితాలు, అశుభ శుక్రుడిచ్చే ఫలితాలను ఏదో చెప్పినా కానీ యాయాయాతం అంటే అవి ఏమో నేను చెప్పలేనయ్యా అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే అది మన ఊహకు అందిన విషయాలు చెప్పాలి అనే దూరంలో. గురుగారు ఏ గ్రంథంలోదండి? ఆ తర్వాత సార్ ఒక 5 నిమిషాలు అయిపోతాం చేసేస్తారు. ఏ గ్రంథంలోదండి? మన ఉమాకాంతరావు గారు, ఉమాకాంత్ ఆయన పేరు, శుక్రలో శని, శనిలో శుక్రుడు, ఆయన కొత్త పాయింట్ రైజ్ చేసిండు. అయితే శుక్రలో శని, శనిలో శుక్రుడు మాత్రం భార్యామూలకంగా సంపదలు అందుతాయి, అది మాత్రం ఖచ్చితం. శుక్రలో శని స్థానాన్ని బట్టి ఫలితాలలో మంచి ఉంది, చెడు ఉంది. అయితే నా జీవితంలో ఈ 2 వచ్చినాయి. పుట్టుకతో శనిలో శుక్రుడు వచ్చిండు, తర్వాత నాకు శుక్రలో శని కూడా వచ్చిండు, శనిలో శుక్రుడు కూడా వచ్చిండు. సరే, ఏదైనా కానీ నేను ఓకే, 1 నిమిషాలు చెప్పేస్తున్నాను. మీరు ఇందాక శ్లోకం ఏంటండి? జాతకానికి యోగకారకుడైనటువంటి శుక్ర మహాదశ 20 సంవత్సరాలు ఆ యొక్క ఉండి అతని యోగాన్ని ఇప్పటి వరకు చూస్తున్నాను. 2 ఎకరాల మనిషి మంచి విద్యను ఆర్జించిండు, కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగిండు. అతని పెళ్లి నేనే చేసిన, మామూలు అది. అతనికి ఇవాళ మంచి ఫార్మా కంపెనీ పెట్టి, అది కూడా మీకు చెప్పాలంటే టీసీ రెడ్డి గారని చౌటుప్పలో ఉంది పెద్ద కంపెనీ. అతనికి శుక్రదశ ప్రారంభంతో కేతు దశలో విదేశానికి పోయి వచ్చిండు, శుక్రదశతో స్టార్ట్ చేసిండు 0 లెవెల్. ఇవాళ ఒక 1000-1500 మందికి ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఆర్జించిన సంపద అమ్మలేదు ఇంతవరకు. అయితే ఆయన నా చేతి ఉంటే ఆయనకు ఒక 400 ఎకరాలు ఇప్పించిన, అది ఒక చాలా విచిత్రంగా, దానికి ఎప్పుడైనా కథ చెప్తాను, శుక్ర కథ. అయితే నాకే అనిపించింది, ఏమిటబ్బా ఈ యొక్క వ్యక్తికి ఈ బ్రాహ్మడు ఎంబడి ఉండడం ఏంది, ఆయన వ్యాపారం ఏంది, నా జ్యోతిషం ఏంది, ఈ కథ ఏందని చూస్తే మీరు బృహత్ జాతకంలో చూడండి, పంచమ శుక్రులో చెప్పినప్పుడు వస్తుంది, బ్రాహ్మణుల మూలకంగా ఆయనకు సంపదలు పెరిగే యోగం ఉన్నది. బ్రాహ్మణుల మూలకంగా ఆయనకు సంపదలు కలుగుతాయని వచ్చింది ఆ శుక్రదశ యొక్క ప్రభావంలో. అయితే నేను ఒక్కడినేనా అనుకుంటే ఆయన ఫ్యాక్టరీలో పనిచేసి కీ పోస్టులు అందరూ కూడా బ్రాహ్మలే, అంటే గురుతుల్యులైనటువంటి వాళ్ళు, ఎక్స్ట్రాడినరీ వాళ్ళు. చూడండి అంత లోతుగా ఆ శుక్రుడు ఆయనకు యోగిస్తున్నది కూడా. కష్టపడి ఇప్పటికీ చింతకాయ పచ్చడి వెనకటి రుచులన్నీ యాద్ చేస్తాడు ఆయన. అంటే ఒక విషయం చెప్తున్నా, ఒక మనిషి ఎంత ఉన్నతంగా పోగలగానా ఏదైనా, అలాగే రామారావు గారు కూడా అట్లనే జరిగింది. ఆయన కూడా హార్డ్ వర్క్ తో వచ్చిండు. ఇంకోటి, రామారావు గారికి శుక్రుడు కళారంగంలో పనిచేయలేదు, రాజకీయ రంగంలో పనిచేసింది. అది కూడా గమనించాలి. ఎందుకు ఆయన కళారంగంలోనే ఉండేనే శుక్రుడు వచ్చినప్పుడు ఎందుకు ఉండలేదు? ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు, అంటే ఆలోచించవలసిన విషయాలు. మన ఈ యొక్క వారం జరిగేటువంటి ఇట్లా దాంట్లో చిన్న పాయింట్స్ చాలానే చర్చించాలి. ఒక్కొక్కరిలో ఉన్న ఆ యొక్క భావన చాలా ఉన్నది. ఈ సమయం సరిపోదు అన్నట్టు ఉన్నది. వేదికలు ఎక్కితే గంటల కొద్దీ చెప్పేటోళ్ళు ఉన్నారు, నాకు తెలిసి అర్థమైంది. ఇక నేను ఏదో సింపుల్ గా చెప్పాను.
సరే, కానీ మనం ఎప్పుడు కూడా లగ్నాతు చంద్రాతు దశలు నిర్ణయించేటప్పుడు లగ్నాతు చంద్రాతు గ్రహస్థితులను చూసుకొని వాటికి బలాబలాలు నేర్పరిచి దశ సంబంధమైన విషయాల మీద ఒక జడ్జిమెంట్ తీసుకోవాలనేది నేను సింపుల్ పాయింట్ దీని ప్రకారంగా చెప్తున్నాను. ధన్యవాదాలు గురుగారు. కరెక్టే. ఏంటంటే ఒక జన్మలగ్నమే ఆధారం కాదు. మన సురేష్ కుమార్ గారు కూడా అదే చెప్పారు, అన్ని జనరలైజ్ చేయొద్దు, అన్ని కూడా గమనించవలసి ఉంటుంది అనుకుంటే చెప్పుకుంటూ వచ్చారు. జన్మలగ్నము, రవి లగ్నము, చంద్రలగ్నము మనకు 3 ఉన్నాయి. భారతీయ జ్యోతిష్కులకి 3 ఉన్నాయి ఆఫర్స్. ఆ 3ంటిని చూస్తూ ఉండాలి, సైమల్టేనియస్ గా చూసుకోవాలి. మన అనాలిసిస్ మనం చెయ్యాలి. తర్వాత అతని జాతకుడిని అడిగేసి అతనికి సంబంధించినవి చెప్పుకుంటూ వెళ్తాం. చాలా ధన్యవాదాలు. మనకి సమయం అయిపోతుంది కాబట్టి ఒక్కసారి సిఎస్ రావు గారిని తమ 2 మాటలు జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. అంతా బాగా చెప్పారు సార్. నమస్కారం సభకి. నేను అంతగా చెప్పలేను, నేను పెట్టేశాను అందుకనే ఇప్పుడు మన శర్మ గారు చెప్పినట్టు మీరు మీ ఈ టాపిక్ అనౌన్స్ చేసినప్పుడు నేను కూడా శుక్రుడు మీద ఏదో వేరే జాతకాల్లో పనిచేస్తున్నా. నా దగ్గరికి వచ్చే జాతకాలన్నీ చెడిపోయిన జాతకాలు వస్తాయిలేండి. ఆ చెడిపోయిన శుక్రుడు గురించి పనిచేస్తూ నేను చదవాల్సి వచ్చింది అంతకు ముందే 2 రోజులు బట్టి. అప్పుడు మీరు పెట్టారు కనుక గబగబా అది ఏదో పెట్టేశాను అందులో నాకు వచ్చినట్టుగా. అంతేగాని ఆల్రెడీ అందులో పెట్టేశాను నేను. తర్వాత చూసుకోవచ్చు, అది గైడెన్స్ గా ఉంటుంది అందరికీ. అవన్నీ పాతవి ఎక్కడెక్కడి నుంచో తీసినవే, గ్రంథాల్లో తీసినవే, నేను అతన్ని కాదు. అయితే శుక్రుడు చెడిపోయినప్పుడు చాలా ఇబ్బందులు గురువు గారు చెప్పారు. మనకి మంచిగా ఉంటే వాటితో మనకేం పని లేదు అసలు. జ్యోతిష్యుల్లో వైద్యుడికి నేర్చుకునేది రోగి దగ్గర నుంచే వైద్యం నేర్చుకుంటాడు. ఆరోగ్యవంతుడు మనకి నేర్పడు, వైద్యం నేర్పడు రోగి దగ్గర. శుక్రుడు ఎప్పుడు చెడిపోతాడు, ఎట్లా చెడిపోయిన జాతకాలే వస్తాయి. మీరు నమ్ముతారు లేదో 3 జాతకాలు నేను పనిచేస్తున్నాను. శుక్రుడు చెడిపోయిన ఒకేసారి వచ్చాయి నాకు, ఒక రోజులో 2 రోజుల గ్యాప్ లో. ఆ తర్వాత మీ టాపిక్ వచ్చింది. అది ఇప్పటికీ కాలేదు. ఆ 3 జాతకాలు ఇప్పటికీ పూర్తి చేయలేకపోతున్నా. ఎందుకంటే ఏం చెప్తే ఏం భయపడిపోతారో, ఏం పాడు చేసుకుంటారో, మళ్ళా భయపడిపోయి అనే భయం నాకు. ఏంటి ఆ చెప్పడం చాలా డేంజర్. ఇంకోళ్ళకి మనం చదువుకోవడం చాలా తేలిక, వాళ్ళకి చెప్పావు అంటే ఏ రకంగా జరుగుతుందో అది చాలా ఇబ్బంది అనమాట. ఇక్కడ ఒకటి ఐసైట్ దెబ్బతినిపోయింది. శుక్రుడు రవి కలిసి రాహుతో కలిసిపోయారు. ఇక చూడండి మీరు ఎలా చెడిపోయారంటే. ఇంకో చోట ఒకటి సంసారం చెడిపోయింది శుక్రుడు చెడిపోవడంతో. ఇంకో చోట శుక్రుడు చెడిపోవడంతో చిల్డ్రన్ లేక, వాడికి పొటెన్సీ లేక ఐవీఆర్ చిల్డ్రన్కి వెళ్ళిపోయాడు. ఇక ఇమాజిన్ చేసుకోండి. ఇట్లా చెడిపోయినా కానీ ఏదో ఫలిస్తాడు. ఇంకా ఇట్లాగే కొన్ని చిన్నప్పుడే శుక్రదశలు వచ్చినవి ఉంటాయి. కేతు దశలో మొదలెట్టిన నక్షత్రాలకి 7 ఏళ్లకో 6 ఏళ్లకో 5 ఏళ్లకో వచ్చేస్తుంది శుక్రదశ. ఆ వచ్చే లాభాలన్నీ ఎట్లేదన్నాని శుక్రుడు కొత్త గొప్ప ఇస్తాడు. ఎట్లా ఉంటుందంటే జైల్లో యావజ్జీవ కారాగార శిక్ష పడే జైల్లో వాడికి భోజనం ఎందుకు పెడుతున్నాడు? వాడు శుక్రుడే. ఏంటి వాడికి భోజనం ఎందుకు పెట్టాలి? యావజ్జీవ కారాగార శిక్ష ఉరిశిక్ష చేసేచ్చు కదా వాడికి. ఉరిశిక్ష చేయలే, వాడికి ఆయుర్దాయం ఉందన్నమాట. అందుకే గవర్నమెంట్ భోజనం పెడుతోంది వాడికి. అది అటువంటి వాడి హోదాలో ఉన్నాడు. వాడికి మేలు చేసింది వాడికి అనుకోవచ్చు. అట్లా ఎంతటి వాడికైనా శుక్రుడు మేలు చేస్తూనే ఉంటాడు. నిజానికి అందులో అనుమానం లేదు. శుభగ్రహం, నైసర్గిక శుభగ్రహం, వాడు చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తాడు అంటే తర్వాత రాబోయే కర్మ అనుభవించాలి వాడు. అది అనమాట. వాడు నెక్స్ట్ కర్మకి వాడిని నిలబెట్టాలి కదా. చెట్టుని నిలబెడితేనే పురుగు పడుతుంది. నెక్స్ట్ రాబోయే పాప కర్మలు వాడు అనుభవించాలి. అందుకని పెడతాడు. అందుకని ఈ చిన్నప్పుడు కనుక చెత్త దశలు వస్తే, చెడిపోయిన శుక్రుడు వచ్చినా ఏమొచ్చినా, మంచి శుక్రుడు వచ్చినా, ఆ చిన్న వయసులో కేతు నక్షత్రంలో పుట్టేవాడు చిన్న వయసులో వస్తే శుక్రదశ వాడు ఏం సంపాదిస్తాడు అంటే వాడికి వచ్చే లాభాలు నష్టాలు అన్నీను వాడి తల్లిదండ్రుల ద్వారా వస్తాయి. అది గ్రహించాలి. ఎవరికైనా చిన్నప్పుడు వచ్చేటప్పుడు వస్తాయి అన్నమాట. వాడి కాలు జారి పడిపోవటం, యాక్సిడెంట్ల మటుకు వాడి వల్లే అవుతుంది. వాడికి వచ్చే లాభాలు నష్టాలు అన్నీ కూడా అటు వస్తాయి అన్నమాట. అటు నుంచి వస్తాయి. అందుకని శుక్రుడు చెడిపోతే ఏమిటి అనేది సమస్య మనకి. కానీ మంచిగా ఉంటే ఏం అక్కర్లేదు, మనం చూడక్కర్లేదు దాన్ని. చెడిపోతే మటుకు చాలా డేంజర్. శుక్రుడు ఎక్కడున్నాడు అంటే మన ఆరోగ్యంలోనే ఉన్నాడు. ఆరోగ్యమే మహాభాగ్యం. అదే వెల్త్. కెమికల్ యాక్షన్స్, బాడీలో ఉన్న కెమిస్ట్రీ అంతా శుక్రుడే. కెమిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఆహారం నవిలేటప్పుడు లాలాజలం వస్తుంది. అక్కడి నుంచి బ్లడ్ లో ఆహారం కలిసిపోవాలి. ఆహారం జీర్ణం అయిపోయి కలిసిపోయి ఎక్స్క్రిషన్ మలమూత్రాలు అయిపోయేదాకా శుక్రుడు పనిచేస్తాడు. అందుకని ఆ జీర్ణ శక్తి, ఆహార శక్తి బాగున్న వాడికి శుక్రుడు బాగున్నట్టు.
అది చెడిపోతే అనారోగ్యం ఇక అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. అది అందుకని శుక్రుడు రోల్ చాలా ఉన్నది, అందులో అనుమానం లేదు. అది జీవకళ, కళత్రకారుడు అనేసి మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా మనకి కళత్రకారుడు అంటే బేరాలు ఎక్కువ వస్తాయి, కానీ అసలు జీవకళ. శుక్రుడు అనేవాడు జీవకళ అనమాట. వాడికి ఆరోగ్యం బాగుంటే వాడి మొహాన జీవకళ ఉంటుంది, లేకపోతే లేదు, ప్రేతకళే. ఆరోగ్యం బాగుండకపోతే ప్రేతకళే. అది అనమాట. నేను ఇంతకంటే చెప్పేది ఏం లేదు. నాకు నేను చెప్పేదానికంటే రాయటం తేలిక నాకు, అందుకు అవి పెట్టేశాను. ఇప్పుడు మామూలుగా మనం ప్రతి శుక్రవారం మరి ఇంకోటి గ్రహించండి, హోరాలు కూడా మాట్లాడారు. శుక్రహోర మనం ప్రతి ఆదివారం 8ంటిగా రవి హోరాలో మొదలెట్టి శుక్రహోరాలో ముగిస్తూ ఉంటాం. అదొక సీక్రెట్ మన జ్యోతిష మన ఈ వాడికి శుక్రహోర రవిహోరాతో మొదలెట్టి శుక్రహోరాలో ముగిస్తూ ఉంటాం. నేను ఎప్పుడు శుక్రహోరాలోనే వస్తూ ఉంటా లేటుగా. నాకు శుక్రుడు ప్రభావం చాలా బాగుంది, అందులో అనుమానం లేదు. నేను శుక్రుడు ఫలితాలు చాలా అనుభవించాను. కష్టాల్లో కూడా శుక్రుడు నాకు మేలు చేశాడు, అనుమానం లేదు. అది ఇంకా గురువు గారు చెప్పారు, శర్మ గారు, మనం అనుభవించింది ఉంటే చెప్పమన్నారు, కానీ ఆ 10 జాతకాలు చూశానని చెప్పొద్దు అన్నారు. అందుకని నేనేమో బాగానే అనుభవించాను, అనుభవం లేదు. నాకు ఇప్పటికేనో ముంబైలో చేస్తూనే ఉంటాడు, ఎక్కడున్నా మేలు చేస్తాడు, అందులో అనుమానం లేదు. శుక్రుడు మేలు చేస్తాడు, మేలు చేసేవాడే. ఇక దశలు అంతర్దశల్లో వాళ్ళ రోల్స్ ఏమున్నాయి అవన్నీ సహజంగా అన్ని చూసుకుని చూడాలి. హోలిస్టిక్ అప్రోచ్ కావాల్సిందే మొత్తం చార్ట్. ఇది చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలు. మంచి మార్గదర్శనం చేశారు, రియలిస్టిక్ పాయింట్స్ అన్ని కూడా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. మిత్రులందరూ, మనం కార్యక్రమం ముగింపుకు వచ్చాం. ఇంకా ఎవరైనా ఏదైనా సందేహాలు ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం, తర్వాత మనం గురువు గారిని అడుగుదాం. ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే. ఇందాక శర్మ గారు అది చంద్రుడు కన్యలో ఉన్నప్పుడు నక్షత్రాలు చెబుతూ ఒక శ్లోకం చదివారండి. ఆ గ్రంథం దేంట్లో చూశారని ఇందాక అడిగి. వారి దగ్గర చాలా గ్రంథాలు ఉన్నాయి, దాంట్లో మరి ఆయన ఏ గ్రంథంలో చూసింది శర్మ గారు చెప్పారు. గురువు గారు నాకు ఇందాక మీరు కన్యారాశిలో కన్యారాశి చంద్రుడికి నక్షత్రాలను బట్టి చెప్పాలన్నప్పుడు ఆ శ్లోకం చదివారు. ఆ శ్లోకం ఎక్కడికి? గురువు గారు నాకు ఒక చిన్న డౌట్ ఉంది గురువు గారు. చెప్పండి. ఇప్పుడు శుక్రుడు జన్మ నక్షత్రము పుష్యమి నక్షత్రం కదా, ఆ పుష్యమి నక్షత్రము ఆ వివాహ కారకుడు శుక్రుడు కదా, ఆయన జన్మించిన నక్షత్రమే పుష్యమి నక్షత్రం కదా. ఆ పుష్యమి నక్షత్రము వివాహానికి ఎందుకు పనికిరాదు అనేది నాకు ఒక చిన్న డౌట్ ఉంది గురుగారు. జాతకానికి సంబంధించిన విజ్ఞానం వేరు, అందువల్ల అది మనకు తెలియదు. ఇప్పుడు ముహూర్తానికి సంబంధించినప్పుడు మనం చెప్పుకుందాం పుష్యమి నక్షత్రం ఎందుకు దానికి పనికి రావట్లేదు అని. ఓకేనా? దశరథ్ గారు చెప్పండి. పుష్యమి నక్షత్రం అనేది నక్షత్రాధిపతి వచ్చేసి బృహస్పతి అవుతాడండి మంత్రంలో. బృహస్పతి అందుకని ఆ మంత్రం పెళ్లి అనేది వివాహం సంతానం కోసం ఒకదానికి లింకులు పెట్టడానికి మనం మహర్షులను అది అండి అసలు కారణం. అయితే మనకి వేదాల్లో చెప్పిన కారణం మరి జ్యోతిష కారణం అయితే కాదు, కానీ వేదాల్లో చెప్పిన కారణం అయితే అదండి. అయ్యా, కారణాలు ఏవి వేదాల్లో చెప్పబడలేదు. వేదాల్లో కేవలం అన్ని వర్ణించబడ్డాయి. ఆ వర్ణించిన దాన్ని అనలైజ్ చేసుకుని ఇంటర్ప్రిట్ చేసుకోవాల్సింది మనం. దాంట్లో వాళ్ళు ఋషులు కొన్ని ఫిక్స్ చేసి పెట్టారు. దాని కారణం ఏంటి, లాజిక్ ఏంటి అని మనం చూసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే లాజిక్ ఎక్కడ ఒకనే ఉంటుంది తప్పకుండా. జ్యోతిష్ శాస్త్రంలో లాజిక్ లేకుండా ఏదీ లేదు. దాంట్లో మనం ఇది అని చెప్పాం అనుకోండి, ఈరోజు ఇంకా అది ఫిక్స్ అని అనుకుంటారు అందరు జనం. అలా కాదు, ఎప్పుడు ఓపెన్గా ఉంచాలి, జ్ఞానాన్ని ఓపెన్గా ఉంచాలి. ఆ క్రమంలో దేని దానికే చూడాలి. ముహూర్తాలే, జాతకాలే, నక్షత్రాధిపతులే. ఆ నక్షత్రాధిపతుల్లో మళ్ళీ వేదంలో చెప్పిన నక్షత్రాధిపతులు, నక్షత్రేశ్వరుడు వచ్చే నక్షత్రాధిపతులు వేరే. పుష్యమి నక్షత్రానికి శని అని చెప్పుకుంటున్నాం, మీరు ఇప్పుడు గురువు అధిపతి అని అంటున్నారు. అది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది మనకు. అవన్నీ ఏ ఛానల్ ఆ ఛానల్ కాబట్టి మనం అలా బృహస్పతి అండి అంటే దాని మంత్రం పేరులో వేదంలో నక్షత్రంలో ఉన్నది. మనందరికీ తెలిసింది ఏంటి, శని నక్షత్రాధిపతి అంటాం. శని నక్షత్రాధిపతి ఇదంతా మనకు డిస్కషన్ చేయొద్దు ఇప్పుడు, ఎందుకంటే ముహూర్తాలకు సంబంధించి. అందరికీ ధన్యవాదాలు. గురుగారు కమలాకర్ శర్మ గారిని తమ ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా కోరుతున్నాను.
యోదేవ శ్రుతాస్మాకం ధియో ధర్మాదిగోచరాః ప్రేరయేత్ తస్యేద్భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జ్యోతిష్ స్వరూపులందరికీ నమస్కారం. అనేక మార్గాల్లో ఈరోజు శుక్రుని గురించి మాట్లాడిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేకున్నా చివరిగా సిఎస్ రావు గారు చెప్పినటువంటి మాటల దగ్గర నుంచి మనం వెనక్కి వెళ్ళి చూసేటట్టయితే ఒక హార్మోన్ వ్యవస్థకు మొత్తానికి కూడా ఆయన రసాయన వ్యవస్థ అనే శబ్దాన్ని ఉపయోగించారు. ఒక హార్మోన్ వ్యవస్థకు మొత్తానికి కూడా కారకుడైనటువంటి వాడు, జీవానికి కారకుడైనటువంటి వాడు అన్నప్పుడు ఒక రకంగా మనకుండే ఈ హార్మోన్స్ లో ఉండే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజిన్ మొదలైనటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పూర్తి కారకత్వానికి, అట్లాగే అన్ని రకాల హార్మోన్లు, అన్ని రకాల జంక్షన్స్ లో రిలీజ్ అయ్యేటటువంటి హార్మోన్స్ అన్నిటికీ కూడా శుక్రుడే కారకం. కారణాలుగా ఇంతకుముందు కూడా ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటూ ఇప్పటికీ ఏదో ఆయనకు సంబంధించిన ద్రవ్యానికి సంబంధించి బాలేని శుక్రునికి సంబంధించినటువంటి విషయంలో బొబ్బర్లు దానం చేయటం ఇటువంటి పదాలు వాడుతున్నారు. కొంచెం దాన్ని మార్చండి దయచేసి. ఆధునిక కాలానికి తగ్గట్టుగా ఈ శుక్రునికి సంబంధించినటువంటి అలంకరణ వస్తువుల దానము, పుష్పాలకు సంబంధించినటువంటి దానం భగవంతునికి ఇవ్వటం లేదా లోకానికి ఇవ్వటం, ఇటువైపు కొంచెం మార్చి కనుక చేసినట్టయితే, లేదా వస్త్రదానం, స్త్రీలకు వస్త్రదానాలు కనుక చేసినప్పటికీ కూడా ఇటువంటి అంశాల లోపల మనము కొంత కాస్ట్లీ అఫైర్ అనమాట. డ్రై ఫ్రూట్స్ ఇటువంటివన్నీ కూడా పెట్టుకుంటూ పోయేటట్టయితే ఈ శుక్రునికి సంబంధించినటువంటి దోష నివారణ అనేటటువంటి భారం మీద దృష్టి పెట్టాలి. దానము అనేటటువంటిది ఎప్పటికీ కూడా లోకానికి ఎక్కువ మందికి వినియోగపడాలి, దాని శ్రేష్టమైనది అయ్యి ఉండాలి. శుక్రుడు ఎప్పుడు కాస్ట్లీ, మిగిలిన అన్ని గ్రహాల కన్నా కూడా శుక్రుడే చాలా కాస్ట్లీ. కాబట్టి చాలా చక్కగా మనిషిని తక్కువ శ్రమతో ఎక్కువ స్థాయికి తీసుకుని పోగలిగినటువంటి గుర్తింపు ఉండేటటువంటి వ్యవహారం అంతా కూడా ఉన్నటువంటిది శుక్రునికి. అంటే శుక్రుని అంతర్దశ వచ్చినప్పుడు మన పూర్వపుణ్యంలో ఎక్కువ శాతం ఖర్చు అయిపోతుంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం మామూలుగా సరదాగా అనుకుంటూ ఉంటుంటాం, ఈ దశ వచ్చిందంటే మనం హాయిగా ఉంటామని. హాయిగా ఉండటం అర్థం కాదండి. దశ బాగున్నప్పుడు వచ్చినటువంటి హాయి మన పూర్వపుణ్యం తొందరగా ఖర్చు పెట్టేస్తుంది. వేడ దశ అని చెప్పేసి చెప్పుకుంటున్నప్పుడు వచ్చేటటువంటిది ఏమో మనది సంపాదించుకోవడానికి మార్గాలు ఇస్తూ ఉంటుంది. అందుకనే ఒక్కొక్కసారి శుభదశ కన్నా అశుభ దశనే మన జీవితానికి మార్గం చెప్తూ ఉంటుంది, మనకు కొత్త జీవితాన్ని అందింపజేస్తుంది, ఆలోచనాపరునిగా మారుస్తూ ఉంటుంది. శుభదశ వచ్చినప్పుడు ఏంటంటే గతంలో ఉన్నటువంటి పుణ్యం అంతా కూడా, సంపాదించిన పుణ్యం అంతా కూడా వేగంగా వెళ్ళిపోయేటట్టుగా చేస్తుంది. కాస్త కళాకారతత్వం, నలుగురిలో కూడా గుర్తింపు, గౌరవాలు వెంట వెంటనే రావడం, 4 రకాల మార్గాల్లో పనిచేయటం, తక్కువ శ్రమతో ఎక్కువ ప్రయోజనాలు రావడం, ఇవంతా శుక్రుని యొక్క లక్షణం. ఆ దశలు వచ్చినా, అంతర్దశలు వచ్చినా కానీ మనకు శుభ శుక్రుడైనా కొంత అశుభ శుక్రుడైనా ఏదో రూపంలో వీడికి వ్యక్తిగతమో లేకుంటే సమాజగతమో ఏదో రూపంలో సంతోషాలు కలిగిస్తున్నాడు. ఈ కలిగించడం అనగానే మనకు కలిగేటటువంటిది ఏమిటి అంటే, మనం ఇంతకాలం నుంచి ఏ పుణ్యం అయ్యేటటువంటిది దాచుకుంటూ ఉన్నామో వేరు వేరు రకాల కార్యకలాపాల కోసం, ఆ కార్యకలాపాలన్నీ కూడా కొంత సుఖ సంబంధమైనటువంటి వ్యవహారాలకు వినియోగం అనేటటువంటిది అయిపోతూ ఉంటుంటాయి. అయిపోయేసరికి ఈ శుక్రదశ బాగా యోగించింది అని చెప్పేసి వస్తుంది. ఇది అయిపోగానే రవింద్రదశ రాగానే వెంటనే మనకు సినిమాలు అన్ని కూడా కనపడుతూ ఉంటుంటాయి, ఆకాశంలో నక్షత్రాలన్నీ మన జీవితంలో కనపడుతూ ఉంటుంటాయి. కారణం ఏంటంటే ఇక్కడ అయిపోయిన తర్వాత వెంటనే రీగెయిన్ అనేది సాధ్యం కాదు. ఎప్పుడైనా అందుకని శుభదశలు కనపడగానే సంతోషపడటం కన్నా ఎక్కువగా మన వాళ్ళు చెప్పినటువంటి మంచి మాట ఏంటంటే, శుభదశలలో తక్కువ శ్రమతో ఎక్కువ పుణ్యం సంపాదించండి అని చెప్పారు. శుక్రుడు లాంటి దశలు వచ్చినప్పుడు మనం పుణ్యం వైపు దృష్టి పెట్టలేం. ఎందుకంటే సౌఖ్యాలు దొరుకుతున్నాయి, గుర్తింపు దొరుకుతుంది, బిజీగా లైఫ్ గడుస్తూ ఉంటుంది, ఎక్కడ ఖాళీ దొరకదు. నేను చాలా బిజీ అని నాకు నేనే ఫీల్ అవుతుంటాను. ఈ రోజుకి ఈ మీటింగ్, ఆ రోజు అక్కడ కవి సమ్మేళనం, అక్కడ ఆ రోజున ఏదో నాయకత్వ వ్యవహారాలు, ఇంకో దగ్గర పెద్దవాళ్ళం కలయితే, ఇంకో చోటనేమో సినిమాల దగ్గరికి వెళ్ళిపోయి కాసేపు కూర్చోవటం, ఇంకో చోటనేమో స్త్రీలు పురుషులు వ్యవహారాలు, ఇతర విషయాలు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. ఇవన్నీ పోకుండా కాపాడుకోవాల్సిన ధర్మం కూడా ఈ దశలు వచ్చినప్పుడు ఉన్నాయి. గురువుగారు సూచన చేసిన విధానం కూడా ఇదే. మనకు
వచ్చిన దశకు సంబంధించినటువంటి మరొక సుఖాలన్నింటినీ పొంది ఉన్న పుణ్యం పోగొట్టుకోవడం కన్నా ఇటువంటి దశల లోపల తక్కువ సమయంలో ఎక్కువ పుణ్య సంపదను సంపాదించుకొని కదలకుండా ఉంటూ ఎక్కువ శక్తిని సంపాదించుకోవలసిన సమయాలు ఇవని చెప్పేసి గుర్తించడం కోసం ఈ దశలు మనకు పనిచేస్తూ ఉంటాయి. శుక్ర కణాలకు సంబంధించినటువంటిది కూడా వ్యక్తికి సంబంధించిన వీర్యవంతమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా దీంట్లోనే కనపడుతుంటున్నప్పుడు ఆ మార్గంలో కూడా వ్యక్తికి సంబంధించినటువంటి అనేక రకాల సౌఖ్యాదులు కూడా ఈ శుక్ర దశల లోపల మనకు కనపడుతూ ఉంటుంటాయి. సుఖము అంటే వ్యక్తి సుఖాన్ని నుంచి వ్యక్తి యొక్క గుర్తింపు ఎన్ని రూపాల్లో ఉంటుందో అన్ని రూపాల్లోనూ కూడా శుక్రుడు కనపడుతున్నాడు. అతను లోపాలు ఉండేటట్టయినా గుణాలు ఉండేటట్టయినా ఏదో రూపం లోపల వ్యక్తికి సంతోషాన్ని ఇవ్వడం కోసం శుక్ర నీతి కూడా మనకు ఉంటుంది. ఏంటంటే పారిజాక్షలందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అగమ వందద దిప అని చెప్పేసి మనకు శుక్రుడు బలిచక్రవర్తి శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చెప్పేటువంటి మాట పోతన రాసినటువంటి పద్యం ఇది. అంటే స్త్రీల విషయంలో వివాహ విషయంలో వరకు ఓకే కానీ ప్రాణం పోయే సమయంలో అవమానం అయ్యే సమయంలో ధనం పోయే సమయంలో అబద్ధాలు ఆడొచ్చు, ఈ ఇబ్బంది లేదు పోటీ అంటాడు. నిజానికి మనిషి అబద్ధాలు ఆడటానికి ఇంతకన్నా 3 ప్రత్యేకమైన ప్రదేశాలు ఏమున్నాయి? అందుకని సరదాగా చెప్పుకుంటూ ఉంటుంటాం ఈ శుక్రుడిని ఈ కాలం నాటి లాయర్ అని చెప్పేసి. గురుడు లాంటి లాయర్లు ఈ కాలంలో పనిచేయరు, శుక్రుడు లాంటి లాయర్లు పనిచేస్తూ ఉంటాం. అందుకని ఇటువంటి లాయర్లకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఈ రోజుల్లో నడుస్తున్నటువంటి విధానం కాబట్టి ఇటువంటి శుక్రుని యొక్క దశలు వచ్చినప్పుడు మన శక్తిని ఇంకా పెంచుకుందాం. లోకంలో భోగాలను అనుభవిస్తూనే ఈ భోగాలకు వైముఖ్యంగా మనసును కేంద్రీకరించేసి శక్తిని పెంచి తర్వాత దశల లోపల లోపం లేనటువంటి స్థితికి ఎదిగే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమం లోపల అద్భుతంగా శుక్రుని గురించి సూచనలు చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ కూడా, అందరూ మాట్లాడుతున్నారు కానీ పెద్దలందరికీ మరొక విజ్ఞప్తి, పెద్దలు కాదు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడలేని వాళ్ళు 2 పేజీలు రాసి పంపించండి. మనకు జ్యోతిర్వాడలో వేద్దామంటే వ్యాసాలు పూర్తి స్థాయిలో దొరకట్లేదు, నాకు మంచి వ్యాసాలు దొరకట్లేదు. మీరు రాసిన 2 పేజీలు అయినప్పుడు కూడా మీకు ప్రోత్సాహం ఉంటుంది. దయచేసి తప్పనిసరిగా వెంటనే మీరు రాసిన ప్రతిని మనకు మెయిల్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు. ధన్యవాదాలు గురువు గారు, ధన్యవాదాలు. జై శ్రీరామ్. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. ధన్యవాదాలు గురువు గారు. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.